అవుతాము. వి విల్ నో. మనకది అప్పటి నుంచి మన పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది అని నా ఫీలింగ్. యా, ఎగ్జాక్ట్లీ. దృష్టి మారిపోతుంది, సృష్టి అలాగే ఉంటుంది. నా లైఫ్ లో ఒక ఆయన చూశానండి చిన్నప్పుడు. సో ఒక వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఆయన చిన్న గుడిసెలాగా ఉండేది. అది అనంతపురం టు కళ్యాణదుర్గం ఒక రూట్ ఉందన్నమాట ఆంధ్రాలో. మౌనంలో ఉంటాడు తను. మౌనంలో ఉండి కూర్చో ఉన్నాడు. మాట్లాడేవాడు కాదు. ఎప్పుడో వారానికి ఒక్కసారి, 2 సార్లు మాట్లాడేవాడంట అంతే. ఇంకా ఎమర్జెన్సీ అయితే రాసి చూపించి వదిలేస్తాడంట. ఇద్దరొచ్చారు. అతను పెద్ద అవధూత అని అందరికీ తెలుసు. ఆ రూట్‌లో ఒక చిన్న గుడిసె ఉండేది. మేము మా ఫ్రెండ్ అతని దగ్గరికి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. మా ముందర ఇద్దరెళ్లారు. వెళ్తే ఒకతను ఏం చేశాడంటే అక్కడ కుక్కుంటే కర్ర తీసుకొని కొట్టాడు. అట్లా పో, అట్లా పో అని కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకొకతను చాలా క్యాజువల్‌గా గమ్ముగా కూర్చొని స్థితప్రజ్ఞుడు అంటారు కదా! అతనేమనకుండా, ఏ క్వెషన్ ఎయకుండా గమ్మున కూర్చుంటే, ఇతనేం చేశాడో తెలుసా? గుడిసెలో లోపలున్నాడు. ఇతన్ని కొట్టారు, వాడు గమ్ముగున్నాడు అనేది అతనికి తెలీదు. గుడిసెలో ఉన్నాడు. కాళ్ళు కడుక్కోవడానికి బయటకొచ్చాడు. తర్వాత లోపలికెళ్ళారు. మేము నలుగురం వెళ్ళాము. ఈ కుక్కని కొట్టాడు చూడండి కర్రతో, వాడిని అసలు చూడట్లేదు. వాడు అటెన్షనే లేదు అతని మీద ఇతనికి. మామూలుగా ఏం అడగకుండా గమ్మున కూర్చున్నాడు చూడండి. అతన్ని కన్నెగరేస్తున్నాడు. "ఏంటి? ఏంటి? ఎందుకొచ్చావు?" అని. అంటే అతను "నాకేం లేదండి. జస్ట్ దర్శనం కోసం వచ్చాను మీ దగ్గరికి అంతే" అని. వీడు "స్వామి మీరు అది, ఇది మీరంటే అయిపోతుంది. ఇది, అది." అతను ఒకటే మాట అన్నాడు. మాట్లాడడంట మామూలుగా ఒకటే, "ఆ వీధిలో కుక్కని నన్ను ఒకేలాగా చూసుంటే నేను నీతో మాట్లాడేవాడిని" అని గమ్ముగున్నాడు. సో, అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే బ్రహ్మవేత్తలది, ప్రతి దాన్ని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. యూనివర్స్ అంతా. అందుకే అంటారు మైండ్‌లెస్ కాదండి బ్రహ్మ అంటే. బ్రహ్మ జ్ఞాని అంటే చిత్తాలు, వృత్తులు, మనసు లేకుండా ఒక ఆనంద స్థితిలో కూర్చుంటారు అనేది నిజమే సమాధిలో. కానీ సృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళ దృష్టంతా మొత్తం సృష్టి నేనే అనే స్థితిలో కూర్చోనుంటారు. ఎక్కడ పెయిన్ జరుగుతున్నా ఇప్పుడు షిరిడి సాయి లేకపోతే ఇంకొకతను ఎక్కడో గుర్రం కనెక్ట్ అయిందనుకోండి మీకు. దాన్ని కొట్టినప్పుడు ఇతని మీదకి పడతా ఉంటుంది పెయిన్. సో, అంటే యూనివర్సల్ మైండే తనయిపోతాడు. సో, దృష్టి మారిపోతుంది. సృష్టి అలాగా ఉంటుంది. వన్‌నెస్‌లో కూర్చోనుంటారు. నీ ఆనందం వాడి ఆనందం. నీ బాధ కూడా వాడి బాధే. తప్పించిపోతారు. మీరేదన్నా అంటే మనం కర్మలు తీయకూడదు, వాళ్ళని నెగెటివ్ ఎనర్జీ మనకొస్తుంది అని అంటాం గానీ, వాళ్ళకలా ఉండదు. నెక్స్ట్ నేను విన్నది కాశిరెడ్డి నాయన. అంటే జ్ఞానం పంచడానికి వచ్చిన వాళ్ళు పత్రిజీ వీళ్ళంతా వాళ్ళకొక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఈ బ్రహ్మవేత్తలకి, బ్రహ్మ జ్ఞానంలో ఆ తన్మయత్వంలో ఉండే వాళ్ళకి చిన్న పెయిన్ అని మీరెళ్ళినా మీకేదో చెయ్యాలి, మిమ్మల్ని బయట పడేయాలనే ఉంటారు. సో, వాళ్ళ దృష్టంతా యూనివర్సల్ మైండ్. మన మైండ్ అదే అంటాడు. వాళ్ళ మైండ్ అంటే మైండ్ లేకపోవడం కాదు. యోగం అంటే మైండ్ లేకపోవడం అంటే స్టార్టింగ్ సాధనకి మైండ్‌లెస్‌నెస్ ఇదంతా ఉంది. కానీ కొన్ ఒక స్టేట్ దాటిన తర్వాత మీ కాన్షియస్‌నెస్ ఎంత ఎక్స్‌పాండ్ అవుతుందో అంతవరకు మీరు ఫీల్ అవుతుంటారు. పెయిన్ అని కాదు, సాక్షిగా ఉంటారు. దాన్నేమి ఫీల్ అయ్యేది కాదు. కానీ సృష్టంతా బాగుండాలి అనే ఒక భావనతో ఉంటారు వాళ్ళు. ద సృష్టంతా వండర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. వన్‌నెస్‌లోకి తీసుకెళ్తుంది. నాకు ఒక నెల రోజుల పాటు ఉన్నిందండి అది. సో,
తర్వాత ఎందుకు లేదు అంటే, తర్వాత నార్మల్ అయిపోయాను మళ్ళీ. ఆ 1 మంత్ అసలు నాలో నేను లేనసలు. 3:00కే నిద్ర ఆటోమేటిక్‌గా లేసేది. గాల్లో ఉండే అసలు భూమి టచ్ అయ్యేది గాదు. ఈ చేతి నుంచి ఒక కరెంటు, ఈ చేతి నుంచి ఒక కరెంట్ పాస్ అయ్యేది. స్పైనల్ కార్డ్ నుంచి ఒక అది ఒక్ దాన్నేమంటారు? ప్రతి ఒక్క సెల్లు బ్లాస్ట్ అయితా ఉండేది. గాల్లో ఆటోమేటిక్‌గా ఇలా నిల్చునేవాడిని. నాకు తెలీదు భూమి మీద ఉన్నానని గూడా తెలీదు నాకు. కరెక్ట్‌గా దానంతటికి అదే లేపేసేది. కాకపోతే నేను ఇట్లే ఉంటే బాగుండేది అనుకున్నాను గానీ, అలా మళ్ళీ ఫిజికల్ వరల్డ్‌లో పడేసింది. తర్వాత కూర్చోవాలని అనిపించలేదు. మళ్ళీ ఎక్కువ నిద్రపోయాను. తర్వాత ఒక 2 మంత్స్ ఎలా నిద్ర అంటే 9:00 నాకు హాస్పిటల్ అనుకోండి. ఏం పర్లేదు 8:45 దాకా పడుకుందాం. జస్ట్ బ్రష్ చేసి పరిగెడదాం. ఎప్పుడూ నిద్రే. అలా ఉండింది. తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్‌కొచ్చాము. నార్మల్ స్టేజ్ అంటే ఒక, ఒక కనెక్షన్ లాగా వచ్చేస్తుందండి. ఇయన్నీ చెప్పకూడదంటారు. కానీ ఏం లేదు. దాంట్లో ఏం లేదు సీక్రెట్. వెనెవర్ ఐ సీ ఎవరైనా ప్రాబ్లమ్ వచ్చినా, నేను క్లాస్‌లో స్టార్ట్ అయినా ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అని నేను చెప్పను. అది ఆల్రెడీ ఉంటుంది. టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకా అది కంటిన్యూయస్‌గా ఎనర్జీ ఫ్లో అవుతానే ఉంటుంది. ఇప్పుడు గూడా అవుతానే ఉంది. అది మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. జరుగుతానే ఉంటుంది. కంటిన్యూయస్‌గా జరుగుతానే ఉంటుంది. మళ్ళీ మన వర్క్స్‌లో ఉంటాం కదా! మళ్ళీ అది అప్పుడు దాని మీద అటెన్షన్ ఉండదు. అదే మళ్ళీ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఉంటుంది. మళ్ళీ రేడియేషన్ ఏదైనా క్లాస్‌లో కూర్చున్నానంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్పైనల్ కార్డ్ నుంచి ఒక పైప్ లైన్ లాగా పైకెళ్ళినట్టు. ఎప్పుడు ఆ ఫ్లో అవుతున్నట్టు తెలుస్తానే ఉంటుంది. ఒక పర్పస్ మీద ఉన్నాం కాబట్టి ఫిజికల్ వరల్డ్‌లో చేయాల్సిందే. వేరే దారి లేదు. దృష్టి మారిపోతుందండి. ఎందుకో అసలు నాకు ఇంకొకటి కాలేజీలో ఉన్నప్పుడు భయంకరమైన ఆవేశం, కోపం ఎందుకు ఇలా ఉంది సొసైటీ? ఎందుకు ఇలా మాట్లాడతారు? ఇట్లా ఉండే అసలు ఎవరిని పట్టించుకోని నేను అందరూ బాగుండాలనే స్టేట్ వచ్చేసింది. ఆటోమేటిక్‌గా అసలు మీరెవరు? నేనెవరు? నేనెందుకు ప్రచారం చేయాలి? అసలు నేనెందుకు ఎర్త్ లెవెల్‌లో తర్వాత ఇండివిడ్యుయల్‌గా ఇప్పటికి చెప్తున్నాను. ఇండివిడ్యుయల్‌గా ఫేమ్ అవ్వాలని మెడిటేషన్ చెప్తే నేమొస్తా అయన్నీ పట్టించుకోలేదు నేను. ఎందుకంటే ఐ యూజ్డ్ టు బి హ్యాపీ విత్ మై సెల్ఫ్. నాతోనే బాగున్నాను గదా! అటు ఆ ప్రాసెస్ ఏదైతే జరిగిందో అప్పుడు నేను చాలా బాగున్నాను. నాకసలు ఏ టెన్షన్‌లు లేవు. నేనున్నాను అనే భావన లేదు. బ్లిస్ ఉండేది. అసలు ఈ దేని మీద ఏమీ లేదు. కోరిక లేదు. నేననేవాడిననమాట మా ఇంట్లో వాళ్ళతో గూడా. నాకు లయ యోగం వచ్చేసింది. నేను కలిసిపోతాను. ఎప్పుడు మాయమైపోతానో మాయమైపోతాను ఫిజికల్ బాడీతో. నాకు హ్యాపీగా ఉంది. నేను సాధించేసానంటే అట్లా జరగలేదండి. తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత బాగా నిద్రపోయాను గదా! కూర్చొని ఆ స్టేట్ రావాలని కూర్చొని అలాగే అనుకుంటే వచ్చేదే కాదు. అంటే నేను మిస్టేక్ చేస్తున్నానా కా అలా లేదు. సోల్ కాంట్రాక్ట్ ఉంది గదా! మూల చైతన్యం ఒప్పుకోదు. సో, దానికోసమని మళ్ళీ అట్లా ఉండిపోయాను. తర్వాత మళ్ళీ నేను గూడా కొద్దిగో గొప్పగో ప్రచారం 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి ప్రచారం చేస్తున్నా. ఎలా ఇంట్లో వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే. ఎవరన్నా అడిగితే వాళ్ళే అడుగుతారు. ఎట్లో గట్ల మెడిటేషన్ టాపిక్ వచ్చేసేది. ఎలాగోలా బాగైపోయేవాళ్ళు. ఇదేంట్రా భలే ఉంది అనుకోని అట్లా జర్నీ. సో, ఇప్పుడు గూడా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఏదో లాగుతుంది. ఫ్యామిలీ అంతా ఫోను చేస్తుంటారు. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇప్పటికి చాలా టెన్షన్‌లున్నాయి ఇప్పుడు గూడా. కానీ ఏదో లాగుతా ఉంటుంది. క్లాస్‌కెళ్ళాలి, వెళ్ళాలి. సో, ఆ కంపాషన్ అనేది డెవలప్ అయితుంది. సో, దయగల హృదయమే దైవము అని ఆయన అన్నాడన్నమాట. సో, వాట్ ఈస్ గాడ్ అంటే ఆయన ఒకటే అన్నాడు. కంపాషన్ అంతే. కంపాషన్ ఎలా ఉంటుందంటే మనం ఆర్టిఫిషియల్‌గా చేస్తే రాదు. దృష్టి మారిపోతుంది సృష్టి మీద. ఎలా అంటే నేను ప్రచారం చేసినప్పుడు మొదలుపెట్టినప్పుడు ఎవరైనా ఒక కొత్త మెడిటేటర్ భూమి మీద తయారయ్యాడంటే భలే ఆనందపడిపోయేవాడిని. ఓకే. ఎర్త్ ఇంకా నంబర్స్ పెరుగుతున్నారు. వీడి ద్వారా ఇంకెంతో మంది పెరుగుతారు. వి ఆర్ నియర్ అనే
ఒకటి ఉండేదన్నమాట. ఒక యాంగ్జైటీ, హ్యాపీనెస్. కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని సొసైటీలో వాళ్ళని చూసి, అయ్యో రామా! వీళ్ళేంట్రా అక్కడ వదిలేసిన అహంకారాన్ని మళ్ళీ స్పిరిచువాలిటీలో వచ్చి పట్టుకున్నారు. ఫేమ్ కోసం చేస్తున్నారు. నన్ను స్టేజ్ మీదకి పిలవమంటారు. హర్ట్ అవుతారు. ఇవన్నీ చేయకూడదు. ఎందుకు చేయకూడదని చెప్తున్నానంటే వాళ్ళకి తెలీక పడిపోతారు. సృష్టి మనం మనల్ని మనం మోసం చేసుకోవచ్చు. సృష్టిని మోసం చేయలేం. అక్కడ సాధించేది ఏమి లేదండి. డ్రాప్ అయిపోతే అదే ఓపెన్ అయిపోతుంది. నీ యూనివర్స్‌లో ఎంతుందో ఇంటెలిజెన్స్, ఎంత హ్యాపీనెస్ ఉందో, ఎంత బ్లిస్ ఉందో అంతా మనలో గూడా ఉంది. అన్నెసెసరీగా లైఫ్ ఎక్స్‌టెండ్స్ చేసుకుంటున్నారు. చాలా మంది స్పిరిచువాలిటీలోకొచ్చి కూడా అహంకారం పెంచుకొని, నేను గ్రేట్ మాస్టర్ అయన్నీ గ్రేటు లేదు, తొక్క లేదు. కాకపోతే ఫిజికల్ లెవెల్‌లో, మెంటల్ లెవెల్‌లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మనకి మనం చిన్నగా కనిపిస్తాం అంతే. ఓకే. హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్‌ని కాపాడుకోవాలండి. ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ తర్వాత ఇంకా ఏ జబ్బొచ్చినా మీరు హీల్ జేసుకోవచ్చు. మీ మైండ్ వేరే మా ట్రాన్సెండల్ స్టేట్‌కి ఒక్క కమాండ్ చాలు బాగవ్వమని. ఆ స్టేజ్‌కి ఎందుకు రాలేకున్నారంటే జస్ట్ చిన్నది ఈగో. ధ్యానం గూడా ఎక్స్‌పెక్టేషన్ జేసి కూర్చుంటుంటారు. అది చాలా తప్పు. సంకల్ప ధ్యానాలున్నాయి. మైండ్ పవర్ ధ్యానం అది. అంతే కదా! ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ పవర్. నథింగ్ దాన్ థట్. మైండ్ పవర్ ఉందని తెలుసుకోండి అంతే. వదిలేయండి. ట్రాన్స్‌ఫార్మ్ చేయండి మైండ్‌ని. వేరే వాళ్ళ కర్మలు చూసి నాకు చాలా బాధేస్తుంటుంది. అసలు వేరే వాళ్ళు హీల్ చేయాలి అనిపిచ్చేస్తుంటుంది. తట్టుకోలేం. కానీ ఫస్ట్ మార్గం చూపించాలి. మార్గం చూపించకుండా ఏమి చేయలేం. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎనీ క్వెషన్స్? యాహ్! రమేష్ సార్. ఎనర్జీని ఎక్స్‌పాండ్ చేయడం కూడా నేర్చుకోండి. నాకొక్కడికే ఎన్‌లైట్‌మెంట్ కావాలి అని కూర్చోవద్దు. ఇట్ ఈస్ ఎ లాంగిట్యూడినల్ అంటారు. ఇట్ షుడ్ బి మల్టిపుల్. మహాపరినిర్వాణం బుద్ధుడు పొందాడు. ఎందుకు? మహాపరి అంటే ఏంటి తెలుసా? అందరూ నేను పొందింది పొందాలి అని ప్రయత్నం చేస్తాడే వాడికొచ్చేస్తుంది మహాపరినిర్వాణం. నేనొక్కడినే కూర్చొని 10 గంటలు ధ్యానం చేస్తాను. వెరీ గుడ్ చేయండి ఫస్ట్‌లో. కానీ ఎనర్జీని ఎక్స్‌పాండ్ చేయగలిగే ఒకే ఒక టెక్నాలజీ సేవ. సెల్ఫ్‌లెస్ సర్వీస్. సెల్ఫ్‌లెస్ ఈజ్ అండర్‌లైన్ చేసుకోండి. సర్వీస్ అంటే మళ్ళీ హోప్ పెట్టుకొని, ఎక్స్‌పెక్టేషన్ పెట్టి చేసేది కాదు. యూనివర్స్‌కి తెలుస్తుంది గదా! మీరు కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా! అలా చేయగలగాలి. మీ కాన్షియస్‌నెస్ సుప్రీమ్‌గా ఎక్స్‌పాండ్ అవుతుంది. సార్ చెప్పండి రమేష్. ఆ, నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. ఏం లేదు, ఇప్పుడు ఈ 2012 నుంచి మన భూమి ఫోటాన్ బెల్ట్ లో వెళ్ళింది అని చెప్తున్నారు. మన భూమి యొక్క తలము కూడా పెరుగుతుంది, యాహ్! శక్తి వస్తుంది. మనం కూడా అవును. మన ప్రకంపన పెంచుకోవాలి, మన ఆ, మన ఇది ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి అంటారు. హ్మ్. దీనికి తగినటువంటి ఉపాయాలు ఏంటి? ఎలా మనము ఏమేమి చేస్తే మనం ఆ విధంగా మనము ఉన్నతి పొందవచ్చు అని కొంచెం వివరిస్తే బాగుంటుందండి. యాహ్! గుడ్ ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు క్వెషన్. కానీ ఇలాంటి వెరీ గుడ్ క్వెషన్. థ్యాంక్ యూ. యాహ్! ఈ ఫోటాన్ బెల్ట్‌లోకెళ్ళినప్పుడు లైట్ ఇప్పుడు లైట్ క్యారీస్ కోడాన్స్. వేరే డైమెన్షన్స్‌లో నుంచి ఎనర్జీ కాదండి వచ్చేది. ఎనర్జీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది లైట్ కోడాన్స్ ఫార్మేషన్‌లో. ఈ లైట్ కోడాన్ ఫార్మేషన్ ఎర్త్ ఆ అలైన్‌మెంట్‌లోకొచ్చింది గదా! ఇప్పుడు ఈ లైటే డైరెక్ట్‌గా భూమిని అసైన్ చేయొచ్చు కదా! మళ్ళీ మనతో ఎందుకు?
ఇప్పుడు డైరెక్ట్ గా ఫోటాన్ బెల్ట్ లోకి భూమి ఎంటర్ అయింది. ఆ ఫోటాన్ బెల్టే డైరెక్ట్ గా భూమిని అసెండ్ చేసేయచ్చు కదా. మళ్ళీ మన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అన్మ్యూట్ చేయండి, అంటే జనాలకి తెలియాలని క్వశ్చన్ వేస్తున్నా. ಸೊ 2012 ಆದ್ಮೇಲೆ ಇದು ಫೋಟಾನ್ ಬೆಲ್ಟ್ ಎಂಟರ್ ಆಗುತ್ತೆ. ಆದ್ಮೇಲೆ ಏನು ಎರ್ತ್ ಅಸೆಂಡ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಇದೆಯಲ್ವಾ, ಯಾಕೆ ನಾವು ಮಾಡಬೇಕು ಧ್ಯಾನ? ನನ್ನ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಏನು? ಆ ಡೈರೆಕ್ಟ್ ಫೋಟಾನ್ ಬೆಲ್ಟ್ ಎರ್ತ್ ಮೇಲೆ ಬಿದ್ದ ತಕ್ಷಣ ಎರ್ತ್ డైరెక్ట్ ಆಗಿ అసెండ్ ಆಗ್ಬೋದಲ್ವಾ? ఇక్కడ నా ఇంపార్టెన్స్ ఏంటి? ఆన్సర్ చేయండి. ఆ, అంటే బహుశా ఒక సామూహిక చైతన్యం అనేది పెరగాలి, అప్పుడే భూమి కూడా అందరితో పాటు అసెండ్ అవుతుందని అనుకుంటాను. అందుకోసమే మనం బహుశా అందరినీ పార్టిసిపేట్ చేయాలనే ఒక ఉద్దేశం విశ్వానికి ఉందో ఏమో అనుకుంటున్నాను. ఒకటి ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను అనుకునేవాడిని ఫోటాన్ బెల్ట్ డైరెక్ట్ గా భూమి అలైన్మెంట్ లోకి వచ్చింది కదా, ఇట్ హ్యాస్ కేమ్ ఇన్ టు అలైన్మెంట్, సో ఇట్ కెన్ అసెండ్ డైరెక్ట్లీ. వై వీ హ్యావ్ టు డూ మెడిటేషన్? కరెక్ట్ సో సో అసెండెడ్ మాస్టర్స్ మెసేజ్ కానీ ఏదైనా కానీ ఒకటి చెప్తాను వినండి. సో కాన్షియస్నెస్ డజంట్ హ్యావ్ ఇండివిజువల్ డెసిషన్స్. ఇప్పుడు మీకు చేతికి పెట్రోల్ ఇచ్చాను, ఒక ఎనర్జీని ఇచ్చాను. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ హ్యావ్ టు డూ విత్ ఇట్. నేను దాన్ని ఏం చేయాలో నా మైండ్ నుంచి దాన్ని అనుకొని దాన్ని మౌల్డ్ చేస్తాను. అట్లాగే ఒక ఫోటాన్ బెల్ట్ లో నుంచి ప్యూర్ ఎనర్జీ ఫామ్ వచ్చినప్పుడు ఇట్ విల్ కమ్ యాజ్ ఎ కోడాన్ రూపంలో వస్తుంది. కోడాన్ని డీకోడ్ చేయగలగాలి. సో ఒకటి, ఇట్ విల్ కమ్ యాజ్ ఎ మైక్రో కోడాన్. మన కంట్రిబ్యూషన్ ఏంటంటే, ఎర్త్ మీద ఎప్పుడైతే ఈ ఫోటాన్ బెల్ట్ అవైలబిలిటీలో ఉంటుందో, హ్యూమన్ అనేవాడు ఈజ్ ఎ రిసీవర్ అండ్ యాంప్లిఫైయర్. ఒక రేడియో లాగా హీ కెన్ రిసీవ్ ద కోడాన్. ఎర్త్ రిసీవ్ చేసుకోదు. ఇప్పుడు కాంతి పడుతుంది, సన్ రేస్ మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది బ్యాక్. అలాగే ఈ లైట్ కోడాన్స్ ఈ ఏదైతే ఉందో ఫోటాన్ బెల్ట్ ఎర్త్ దాకా వస్తుంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకోవాల్సింది హ్యూమనే. సో దట్స్ వై జీసస్ అంటాడు టీచింగ్స్ ఫ్రమ్ ద ఫార్ ఈస్ట్ అనే బుక్ లో, యువర్ బాడీ ఈజ్ ఎ రిసీవర్ అండ్ యాంప్లిఫైయర్. సో ఈ కోడాన్స్ ని మనం రిసీవ్ చేసుకున్న తర్వాత డీకోడ్ అవుతుంది. ఎట్లా కంపాషన్ గా వేరే వాడిని వన్నెస్ లోకి రావడం, వాడిని కూడా మనం ఒకప్పుడు చూడండి ఆది మానవులు ఎలా ఉండేవాళ్ళు, వన్ ట్రైబ్ ఇఫ్ హీ సీ అనదర్ ట్రైబ్ హీ ట్రై టు కిల్ హిమ్. ఎందుకంటే హీ వాంట్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. అక్కడ ఒక ట్రైబ్ కి ఇంకొక ట్రైబ్ కే పడదు, ఒక హ్యూమన్ ఇంకో హ్యూమన్ నే నమ్మడు, అలా ఉండేది. సో కొన్ని రోజుల తర్వాత ఏమైంది, మనకు సొసైటీ వచ్చింది, ఓకే హ్యూమన్ రెస్పెక్ట్ చేయడం అట్లా. సో ఈ లైట్ కోడాన్స్ ని మనమే రిసీవ్ చేయాలి ఎర్త్ మీద, అందుకనే మనం యాంకరింగ్ రోల్ చేస్తాం. సో ఈ లైట్ కోడాన్స్ ని రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడంటే ఎర్త్ చుట్టూ ఉంటుంది, మనం ఎర్త్ మీద ఉంటాం, మనం రిసీవ్ చేసుకొని ఏం చేస్తామంటే రేడియేట్ చేసినప్పుడు అది యాంప్లిఫై అవుతుంది. సో రిసీవ్ చేసుకోవడం అంటే జస్ట్ దాంతో కనెక్ట్ అవ్వడం. మీ సైలెన్స్ లో ఆ ఎర్త్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఈ వచ్చిన దాన్ని ఏమవుతుందంటే, మీ హార్ట్ ఈజ్ ఇంటెలిజెంట్. దేవుడు ఎక్కడ ఉంటాడంటే హృదయంలో ఉంటాడు, అది నిజం. యువర్ హార్ట్ హ్యావ్ సపరేట్ ఆరా. మీ బాడీ కంటే 3 times పెద్దది ఉంటుంది. పెద్దది ఉండడమే కాదు, ఇట్ హ్యాస్ సపరేట్ ఇంటెలిజెన్స్. మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇది రేడియేట్ అవ్వాలి అని, ఇట్ విల్ బ్లాస్ట్. యాంప్లిఫై చేసేది హార్టే. అనుకోవాలి రేడియేట్ చేయాలి, నేను కంపాషన్ డెవలప్ చేస్తా ఉండాలి, కంటెంప్లేట్ చేస్తా ఉండాలి. సో అవర్ బాడీ ఈజ్ యాంకరింగ్ చేస్తుంది ఆ ఎనర్జీస్ ని, ఆ ఫోటాన్ బెల్ట్ ఎనర్జీస్ ని భూమి మీదకి రిసీవ్ చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. అందుకనే మనం వచ్చాం.
సో మనం అది. కూడా రేడియేట్ చేయకుండా యాంప్లిఫై చేయకుండా ఉంటే అవి ఉంటాయి అంతే. ఫోటాన్ ఆ. బెల్ట్ లో ఉంటుంది, ఉమ్. డీకోడ్ కాదు. ఇప్పుడు యాంప్లిఫై అయిన తర్వాత భూమి స్వీకరిస్తున్న దాన్ని. యా ఆ, ఇప్పుడు సూపర్ గా వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు మాస్ ఆ, అవేకనింగ్ జరుగుతుంది. ఆ. వాళ్ళకి ఇది తెలియకుండానే వాళ్ళు మెడిటేషన్ లోకి వచ్చేస్తున్నారు. ఓకే, ఓకే. సో మనం చేయాల్సింది అనుకోవడము, సంకల్పించుకున్నట్టుగా అనుకోవడం, దానికి రిసీవ్ చేసుకోవడము, ప్లస్ దాన్ని యాంప్లిఫై చేయడము. అది భూమి యాంప్లిఫై స్వీకరిస్తుంది. ఆటోమేటిక్ గా అయిపోతుంది. అయిపోతుంది. ఆహా. బాడీలో ఆ మెకానిజం ఉంది. ఓ, సో ఇదొక పద్ధతి. ఇంకా ఏమన్నా మనం చేయాలా సార్ మన అంతే కంపనలు? ఇంతేనా? ఆహా. అంతే. ఓకే. నిన్న చెప్పాను కదా, నేను ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ లో మూల చైతన్యం ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అది అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు ఎర్త్ అరా చుట్టూ. ఓహో. ఉమ్. సరే. మనం జస్ట్ దానికి ట్యూన్ అవడమే. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యా, ఇట్స్ సేమ్ యాజ్ లైట్ ఛానలింగ్. లైట్ ఛానలింగ్ అనేది ఋషులు చేసే పద్ధతి, సప్త ఋషులు వీళ్ళు. సో దే వర్ నాట్ ఏబుల్ టు కన్వే. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్వే యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నీకు అర్థం కావట్లేదు నేనేం చెప్పినా, అట్లీస్ట్ దే విల్ రేడియేట్ దేర్ లవ్ విత్ ద లైట్. అందుకే వాళ్ళు లవ్ అండ్ లైట్ అంటారు. ఆ లైట్ లో దే విల్ ఫీల్ దట్ కంపాషన్, దెన్ దే విల్ రేడియేట్. ఏదో ఒక రోజు ಈ ವೈಬ್ರೇಷನ್ ವಿಲ್ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ ಹ್ಯೂಮನ್. ಏನೋ ಒಂದು ದಿನ ಆ ಲೈಟ್ ಚಾನಲಿಂಗ್ ಇಂದ, ಆ ಲೈಟ್ ಪ್ರಭಾವದಿಂದ ಅವ್ರು ಬರ್ತಾರೆ, ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಶನ್ ಆಗುತ್ತೆ ಅಂತ. ದೇ ವಿಲ್ ಚಾನಲ್ ಕಂಟಿನ್ಯೂಸ್ಲಿ. బట్ నౌ అది కూడా అవసరం లేదు. ఇండివిజువల్ డెవలప్ కోసం ఇఫ్ యు ఆర్ ఫ్రీ, యు రేడియేట్ యువర్ లవ్. ఇంట్లో కూర్చొనే చేయొచ్చు. ఓకే. ఆల్ పాసిబుల్ వేస్ అన్ని ఋషులు మన మీద చెప్పేశారండి. లైట్ ఛానలింగ్ చేసేవాళ్ళు, కొందరు బోధిసత్తుల్లాగా బోధించేవాళ్ళు. ఎవరికి ఎలా వస్తే, ఒకటికి టీచింగ్ వచ్చు, హీ కెన్ మిస్మరైజ్ ద పీపుల్, హీ విల్ టీచ్ అండ్ హీ విల్ ట్రాన్స్ఫార్మ్. ఇంకొకటికి టీచింగ్ రాదు, సో హీ విల్ డూ లైట్ ఛానలింగ్. ఇఫ్ హీ కాంట్ అరేంజ్ ఎనీథింగ్, అట్లీస్ట్ హీ విల్ హెల్ప్ సంబడి ఎల్స్. సో మాస్ అవేకనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మామూలుగా సామూహిక ధ్యానాలు చేస్తున్నప్పుడు మనము అందరికీ ఒక సజెషన్ ఇవ్వచ్చా? మీరు ఈ విధంగా మీరు అనుకోని మీరు కూర్చోండి, మనం భూమికి ఒక సహాయం చేస్తున్న వాళ్ళ మొత్తం అని. మామూలుగా ఏంటంటే సామూహిక అందరు కూర్చుంటారు, ధ్యానం చేస్తారు, లేస్తారు, వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఈ మాట చెప్పి చేస్తే ఇంకా మంచిదేమో కదా? ఇంకా మంచిది. ఓకే. అంటే ఫస్ట్ ఇండివిజువల్ గా డెవలప్ అవుతాం, తర్వాత గ్రూప్ గా డెవలప్ అవుతాం. ఇంకొకటి గ్రూప్ మెడిటేషన్ లో 3 times కాదండి, ఇంకా ఎక్కువ అవుతుంది. అది మీరు చెప్పారు మహర్షి ఎఫెక్ట్ అని. జస్ట్ బ్రాడ్ స్టేట్మెంట్, ఇంకా ఎక్కువ వస్తుంది ఎనర్జీస్. ఓకే, ఓకే. ఎందుకంటే మేము సామూహిక ధ్యానాలు చేయిస్తున్నాము డైలీ, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక్కొక్కరింట్లో చేస్తున్నాము. 15-20 మంది అలా కలుస్తున్నాము. సో మామూలుగా కూర్చొని 2 గంటలు అలా చేస్తున్నాము. సో అలాంటప్పుడు మనం మొదలు పెట్టే ముందు కాస్త ఒక ఈ సజెషన్ ఇచ్చి మనం చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది నాకు. అదొక ఇప్పుడు చూడండి, మనం అట్లీస్ట్ ఒక 10 years 20 years దగ్గరకు వచ్చేసాం. వీళ్ళు ఋషులు thousands of years నుంచి, lakhs of years నుంచి వెయిట్ చేశారు ఈ మ్యాట్రిక్స్. అప్పుడు వాళ్ళకి ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉండేది, ఇంకా టఫెస్ట్ టైమ్స్. బట్ దే వాంట్ టు చేంజ్ ద మ్యాట్రిక్స్ లో అంతా నెగిటివ్ ఉంది. మనం అట్లీస్ట్ ఇంప్లాంట్స్ చేయాలి వైబ్రేషన్స్. అంటే వాళ్ళని కాదు, వాళ్ళు ఆ జన్మలు కూడా మనకు కూడా ఉన్నాయి. సో టైం హ్యాస్ కమ్, మనం చాలా దగ్గరకు వచ్చేసాం. ఈ పాయింట్ ఆఫ్ టైం లో చాలా డిస్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ ఎనర్జీస్ ని యాక్సెప్ట్ చేయని ఎలిమినేట్ చేసేస్తుంది యూనివర్స్.
ఎలిమినేషన్ అంటే వాళ్ళు ఏంటి? విల్ దే ఆ ఫేస్? ఫ్రీక్వెన్సీకి వాడికి మ్యాచ్ అవ్వదు. అవును, అంటే విల్ ఫేస్ డెత్ సడన్లీ? ఎలాగైనా ఇంకేం ఎలా ఎలాగ చెప్పలేము. ఉమ్, ఇప్పుడు ధ్యానంలో కూర్చొని అనుకుంటాం సార్, ఇది అందరికి సజెషన్ ఇస్తాం. తర్వాత కూడా బయట మనం ఎరుగుతూ ఉన్నప్పుడు ఏ ఏ ప్రక్రియ మనం చేస్తూ ఉంటే మన మన ఇది పెరుగుతుంది అంటారు. అంటే ఏం చేస్తే మంచిది అంటారు? ఒక వే ఆఫ్ లైఫ్ కానీ మన మన యాటిట్యూడ్ టువర్డ్స్ ద సొసైటీ, అంటే ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఇలా ఉంటే మనం నేర్పించచ్చు కదా అందరికీ, పిల్లలకు కానీ వాళ్ళకి కానీ. "ఏ, నువ్వు ఇలా ఉండు." జ్ఞానాలు రాని వాళ్ళకి కూడా మనం ఈ క్వాలిటీస్ నేర్పిస్తే కొంచెం మెల్లమెల్లగా అనుకోకుండా ప్రకంపన పెరుగుతుందేమో అని అనుకుంటున్నాను. ఏం చేస్తే జస్ట్ ఇంకా అంటే ఆల్రెడీ అన్ని చెప్పేశారండి. ఉమ్, మనం మనతో ఎలా ఉంటామో పక్కన వాళ్ళతో ఉమ్, అలాగే ఉండండి, అంతే. ఆ, అది కరెక్ట్. అలాగే ఉన్నప్పుడు జడ్జిమెంట్ లేకుండా, కామెంట్ లేకుండా ఉంటే మీ వైబ్రేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే, అది ఇంకా ఏ టిప్స్ అవసరం లేదు. ఇంకొకటి నేను అనుకునేవాడిని, చెట్లు నాటాలి, గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ తగ్గించాలి, ఉమ్, ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి, ఈ ఎమిషన్ అంతా తగ్గిపోవాలంటే ఒక ఒక సరక్ అని ఒక షాక్ కొట్టేసి, ఓహో, ఇట్స్ నాట్ యువర్ జాబ్, అంటే మన పని కాదు అది. ఓ, ఎందుకు పని కాదు అంటే, చెయ్యాలి కదా, మంచిదే కదా, చెట్లు పెంచాలి, ప్లాస్టిక్ వాడకూడదు, ఇంకొకటి ఎర్త్ ని నీట్ గా చూసుకోవాలి, ఈ కెమికల్స్ అన్ని వేయకూడదు అని అన్నప్పుడు వాళ్ళు మెసేజ్ ఏంటి తెలుసా? ఇది క్రిటికల్ టైం, ఉమ్, దిస్ ఈస్ ద క్రిటికల్ టైం ఆన్ ద ఎర్త్. ఎనర్జీ లెవెల్స్ పెంచితే అప్గ్రేడ్ టెక్నాలజీస్ ఆటోమేటిక్ గా వస్తాయి. ప్లాస్టిక్ ని తినేసే బ్యాక్టీరియా రావచ్చు, ఉమ్, ఎమిషన్ లేకుండా ఉంటే 0 పాయింట్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, అవన్నీ good. ఏలియన్ టెక్నాలజీస్ కి మ్యాటర్ ఆఫ్ డేస్. ఓ, ఓకే, అది మేము చూసుకుంటాం, నీ పని నువ్వు చేసుకో అంటారు వాళ్ళు. అచ్చా, ఓకే, ఉమ్. సరే, బాగుంది. థ్యాంక్ యూ అంటే సార్, థ్యాంక్ యూ. మనం కూడా ఫీల్ అవుతుంటాం, ఇదేంటి ఇంత ప్లాస్టిక్ వెళ్ళిపోయింది, ఎర్త్ అవును. ఫర్టిలిటీ ఏంటిది, గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది, ఇంత ధ్యానం చేస్తున్నాం, అసలు ఎర్త్ సస్టైనబిలిటీ లేకపోతే ఇంత ధ్యానం చేసి వేస్ట్ కదా, ఇంకా గోల్డెన్ ఏజ్ అవును. ఏంది. దే హ్యావ్ టెక్నాలజీస్, ఉమ్, వాళ్ళు మంత్ లో బాగా చేయగలరు, రీసెట్ చేయగలరు భూమిని. ఓ, ఉమ్. వెరీ నైస్, వెరీ నైస్. అంటే మనం చేయాల్సింది చేస్తుంటే వాళ్ళు చేస్తుంది వాళ్ళు ఆ, చేస్తారు. మనం ఇమాజిన్ చేయలేని టెక్నాలజీస్ భూమి మీదకి వస్తాయి, ఓ, మన కాన్షియస్ పెరిగితే. ఎక్సలెంట్, దానికోసమే జ్ఞాని చేయాల్సిన పని జ్ఞాని మాత్రమే చేస్తాడు. నైస్. ఇవన్నీ చెట్లు నాటడం, సాయిల్ ఇది పెంచడం, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే కంపాషన్ చూపించినట్టు కొందరు ఉన్నారు మహానుభావులు, గురువులు, చెట్లు నాటుతామని ఫండింగ్ కలెక్ట్ చేసి దాని గురించి తర్వాత మాట్లాడరు. ఓల్డ్ అంతా ఫండ్స్ కలెక్ట్ చేస్తారు, తర్వాత చూస్తే దాని గురించి ఇష్యూనే ఉండదు. వాళ్ళు ర్యాంప్ వాక్ చేసేదానికి కోట్లు కోట్లు మనం పెట్టి వాడు ముఖం చూడడానికి వెళ్ళాలి. ఇవన్నీ ఇవన్నీ ఈ ఫాల్స్ దాంట్లో పడవద్దు. ఏంటంటే మనం గూగుల్లో ఓపెన్ చేయగానే, యూట్యూబ్ లో ఓపెన్ చేయగానే ఈ ఫేమస్ ఎక్కువైపోయే వాళ్ళతో సమస్య. ఇంత ఫేమస్ అయ్యాడంటే వాడు గ్యారంటీ వాడికి ఏదో ఉంటది అని. సద్గురు డైరెక్ట్ సద్గురు ఈజ్ వన్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అండి. ఈ యూస్ టు గో దావోస్. ఆయనకి అక్కడేం పని, అసలు ఫైనాన్షియల్ సిస్టమ్ వద్దనే కదా మన గోల్ అంతా, ఎన్లైటెడ్ పీపుల్ది. మరి ఫైనాన్స్ వాళ్ళకి వెళ్ళి సి దెర్ ఇస్ ఏ సిస్టమ్ కాల్డ్ ఇల్యూమినాటీ సిస్టమ్. 13 బ్లడ్ గ్రూప్స్ ఆర్ రూలింగ్ హోల్ ద మిలియన్స్ ఆఫ్ పీపుల్. 80 మిలియన్ పీపుల్స్ ని 13 బ్లడ్ లైన్స్ పీపుల్ రూల్ చేస్తున్నారు. సో మనకి బయటపడింది ఎప్స్టీన్ ఫైల్స్, జస్ట్ ఇట్స్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, చిన్నది. చూడండి, ఆ చిన్న పిల్లల్ని వాళ్ళని టార్చర్ చేస్తే వాళ్ళలో అడ్రినల్ రిలీజ్ అవుతుంది. అడ్రినలిన్ అనేది యూఫోరియా హార్మోన్. ఆ బ్లడ్ వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళని కరెంట్ షాక్స్ కొట్టించి టార్చర్ పెట్టి వాళ్ళని కట్ చేసి బ్లడ్ కలెక్ట్ చేసి తాగేది. ఇవన్నీ
దోస్ సీక్రెట్ అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అయన్నీ ఎక్స్‌పోజ్ చేశారు గూడా. సింప్సన్స్ అని ఒకటి ఉంటది చూడండి మీరు కార్టూన్. వాడు ముందరే చెప్తాడు అన్ని. కరోనా వచ్చేది ముందరే చెప్తాడు. ఇలా చేస్తున్నారు ఇల్యూమినాటీస్ అని. అంటే ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తాడు డైరెక్ట్‌గా కార్టూన్ రూపంలో. సో వీళ్ళంతా కొలాప్స్ అవ్వాలండి. 2028 లోపల వీళ్ళు ఏమేమి ఉన్నాయో ఈ ఇల్యూమినాటీస్ చేసినవన్నీ ఎక్స్‌పోజ్ కావాలి. బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఈస్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ కంటైన్స్ లెడ్. లెడ్ ఈస్ ఎ స్లో పాయిజన్. మీకు థర్డ్ ఐ ఓపెనే కాదు. ఎక్కువ వ్యాక్సిన్‌లు తీసుకుంటే. ఇఫ్ లెడ్ కంటైన్డ్ వ్యాక్సిన్ ఉంటే ఇట్ విల్ కాజ్ డయాబెటిస్. వెంటనే రాదు. స్లో పాయిజన్. లైఫ్ లాంగ్ మీరు స్లేవ్‌గా ఉండాలి. థర్డ్ ఐని మీకు జ్ఞానమే రాదు. సో ప్రతి ఒక్కటి మాఫియా. సో వీళ్ళ ఫైల్స్ అన్ని ఎక్స్‌పోజ్ అవుతాయి. ఇప్పుడు జస్ట్ చిన్నదే అయింది. కొలాప్స్ అవుతుందని. సో మనం ఎక్కువగా ఈ మెడిటేషన్ చేసి ట్రూత్‌గా ఉంటే సో ఆటోమేటికల్లీ చాలా మిరాకిల్ జనరేషన్ పుట్టింది భూమి మీద. ఎవ్రీబడీ విల్ గెట్ ఎక్స్‌పోజ్డ్. కోమల. సార్ ఇక్కడ జ్ఞానం మీరు చెప్పినట్లు చేపిస్తున్నాను. ఒక కస్టమర్ అయితే రెగ్యులర్ గా చేస్తుంది. ఇంట్లో కూడా వెళ్ళి చేస్తుంది. తన దగ్గర ఇలాంటి ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోన్ ఉంది. తనకు కూడా మెరాకిల్స్ అవుతుంది. అంటే ఇలా తిరగడం కానీ, మళ్ళీ పడుకోవడం కానీ, మళ్ళీ నెత్తి ఇదంతా చాలా పెయిన్ అవుతుంది. మళ్ళీ తనకి ఏదో తల్ల అంతా పోతుంది, నాకు ఏమీ కాదా అని కాల్ చేసింది. మళ్ళీ ఏం కాదు చేయమా, చాలా మంచిది అంటన్నా. జస్ట్ 21 days. చూడు ఎంత తనకి ఫాస్ట్ గా అవుతుందో కొత్తోళ్ళకి. అవును సార్, అసలు మెరాకిల్స్. ఇక్కడ షాప్ లో కూడా 8 o'clock వచ్చేస్తుంది. 8 నుంచి 9 వరకు ఇక్కడే ఉంటుంది. ఆ మ్యూజిక్ కి అసలు నేనే లేపియాలి తనకి. అమ్మ ఇంక షాప్ క్లోజ్ చేస్తాను, కళ్ళు తీయమ్మా అంటున్నట్టుగా నేను చెప్పాలి. 1, 2, 3 నేను 5 వరకు చెప్పినా కూడా ఏది ఇది లేకుండా ఉంటది. తర్వాత మా టైం అవుతుంది వెరీ గుడ్, వెరీ చేస్తాం. గుడ్. అవును అవును సార్, చాలా మెరాకిల్స్ అవుతుంది సార్ తనకి. చెయ్యి నువ్వే గురువు. 11:40 లేదు సార్. మళ్ళీ నా దగ్గర వస్తే తనకి షేక్ అవుతుందంట సార్. చేస్తుంటే బాడీ నాకు ఏదో అవుతుంది అక్క మీ దగ్గర ఉంటే. నాకు ఎందుకు నాకు నవ్వు వస్తుంది సార్. అసలు నాకు ఇదేంటమ్మా ఇలా అంటున్నావు అంటని. వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూ. మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక గ్రూప్ ఫామ్ చేయండి. అట్లాగే పెంచుకుంటా పోతా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ నైస్. షేర్ అవుని ఇవన్నీ రీసెర్చ్ చేయండి. అసలు నేను 10 years బ్యాక్ సార్ నేను గూడూరు నుంచి నేను ఈ రోజే యాడ్ అయ్యాను. సార్ నాకు చిన్నప్పటి నుంచి యోగా నిద్ర అంటే నిద్రలో యోగా నిద్ర అనేది నాకు తెలీదు, బట్ అది వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్ గా. లైఫ్ నేను ఏం కావాలంటే అట్లా చూస్తూ ఉంటాను, లేకపోతే జరగబోయేది కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నాకు మంత్రం అన్నా కూడా దేవత వచ్చి ఇస్తుంది. సో నేను ఆ మంత్రం కొన్ని సంవత్సరాలు చేస్తాను, తర్వాత మళ్ళీ ఇంకొక వినాయకుడు వస్తుంది, అట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 months నుంచి నాకు ధ్యానంలోకి వచ్చాను. బట్ తర్వాత నాకు కళాధర్ సార్ దాటిచ్చాడు. బికాస్ ఆయన కళల్లోకి నేను చూస్తూ ఉంటే నాకే తెలియకుండా నేను చెప్పాను, సార్ మీ కళ్ళు ఎందుకు నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. వీడియో ఆన్ చేయమంటే లెఫ్ట్ కొట్టేసింది. అన్మ్యూట్ చేయండి. సార్ నాకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. మాట్లాడండి. సార్ నా క్వశ్చన్ వచ్చేసేసి, మనము ఎవ్రీడే లైఫ్లో అంటే వర్క్ చేస్తాము, 8 hours వర్క్, ఇంకా కిడ్స్కి కొద్దిగా టైం ఇవ్వాలి, ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి,
అండ్ టైర్డ్ అవుతాము. నిద్ర ఇవన్నీ ఉంటాయి కదా! హౌ బెస్ట్ మనము ఒక డేని యుటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు అది మీకే అర్థమవుతుంది. అంటే మనది ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలా? ఎవ్రి మినిట్ హౌ బెస్ట్ అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి టువర్డ్స్ ఏదన్నా పని చేసేటప్పుడు గానీ, అంటే దాంట్లోనే ఉండి దాని అంటే మన ఫోకస్ అనేది హ్మ్. ఎక్కడ ఉండాలి? వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద ఉండాలా? చేసే పని మీద ఉండాలా? లేకపోతే హ్మ్. అంటే నేను కరెక్ట్‌గా అడగలేకపోతున్నానిది. అంటే ఒక సీ టైంలో పని వచ్చేసేసి యోగః కర్మసు కౌశల్యం. ధ్యానం లేనప్పుడు మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండాలి. ఓకే. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటి? తినేటప్పుడు తిను. ఒక బుద్ధుడి హ్మ్. దగ్గరికి చిన్న పిల్లోడెళ్ళాడంట. హ్మ్. చిన్న పిల్లోడెళ్ళి వాట్ ఈస్ మెడిటేషన్ అని అన్నాడంట. వైల్ వాకింగ్ యూ వాక్. వైల్ ఈటింగ్ యూ ఈట్. వైల్ స్లీపింగ్ యూ స్లీప్. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ అన్నాడంట. ఓకే. నువ్వు ఏ పని చేస్తుంటావో ఆ పనే చేస్తే దట్ ఈస్ కాల్డ్ మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్‌కి ఒక్క స్టెప్ అబోవ్ ఈస్ మెడిటేషన్. ఫోకస్ కాదు ఉండాల్సింది. ఆ హ్మ్. పని చేసి వేరే దాని గురించి ఆలోచించకూడదు. ఓకే. అంతే. ఇ ఓకే. కానీ ఇప్పుడు మైండ్‌ఫుల్‌నెస్ యాక్చువల్‌గా జెన్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? హ్మ్. జెన్‌లో ఏముందంటే దే టీచ్ మైండ్‌ఫుల్‌నెస్ స్టార్టింగ్. నువ్వు ఏ పని చేస్తున్నావో చిన్న పనిస్తారు. ఏంటి? ఈ టవల్ ఇలా ఆరేసేయి అంటారు. అలా కాదు మళ్ళీ ఎయ్యి అంటాడు. మళ్ళీ ఎయ్యి అంటాడు. మళ్ళీ ఎయ్యి అంటాడు. పర్ఫెక్షన్ వచ్చేదాకా. రిపీటెడ్‌గా అదే ఫోకస్డ్‌గా ఒకే పని చేస్తా ఉంటే మైండ్‌ఫుల్‌నెస్ వచ్చేస్తుంది. మనం రివర్స్‌లో చెప్తాం. నువ్వు మెడిటేషన్ చెయ్యి మైండ్‌ఫుల్‌నెస్ వచ్చేస్తుంది. 2 కరెక్టే. అప్ ఓకే. అంటే ఈ ఎవ్రీడే వర్క్ వీటిలో ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఏంటి సార్. ఎనర్జీ ఎక్కడ ఎగ్జాస్ట్ అవుతుంది? ఎనర్జీ డజంట్ ఎగ్జాస్ట్. ఎనర్జీ ట్రాన్స్‌ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇప్పుడు సేమ్ ఎనర్జీ ఉంది నా దగ్గర. ఇఫ్ ఇట్ ఈస్ వైబ్రేటింగ్ హైలీ యూ విల్ ఫీల్ లైక్ యూఫోరిటిక్. ఓహ్! ఆనందంగా ఎక్సైట్‌మెంట్ కాబట్టి. ఎనర్జీ బయటికెళ్ళలేదు. ఇఫ్ యూ ఆర్ ఫియర్ సేమ్ ఎనర్జీ విల్ వైబ్రేట్ విత్ లో ఫ్రీక్వెన్సీ. ఓకే. బయటికెళ్ళిందా? లీక్ అయితదా? అదేమన్నా నీళ్ళా బొక్క పెడితే వెళ్ళిపోవడానికి? సో సేమ్ ఎనర్జీ విత్ యువర్ ఎమోషన్ ఇట్ ఈస్ వైబ్రేటింగ్ లో. నౌ లోగా వైబ్రేట్ అయితే యూ విల్ ఫీల్ లో. ఇఫ్ ఇట్ ఈ సేమ్ ఎనర్జీ ఇఫ్ ఇట్ వైబ్రేట్స్ హై యూ విల్ ఫీల్ హై. ఎనర్జీ బయటికి వెళ్ళలేదు. మైండ్ సెట్ హ్మ్. మారింది. అందుకే ఎనర్జీ వైబ్రేషన్ మారింది. ఓకే. 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 గాట్ ఇట్. యాహ్! ఎనర్జీ ఎప్పుడన్నా కాంట్ బి డెస్ట్రాయిడ్. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇట్ కెన్ ఎక్స్పాండ్. ఓకే మీ సార్. సో, వైబ్రేషన్ పెరుగుతా ఉందనుకోండి ఎక్స్పాండ్ అవుతదా? తగ్గుతదా? యాహ్! ఎక్స్‌పాండ్ అవుతది. హ్మ్. ఎ ఎప్పుడన్నా ఎనర్జీ మామూలుగా లాస్ మనకి అవ్వదు. చేంజ్ యువర్ మూడ్. చేంజ్ యువర్ ఎమోషన్. హ్మ్. యాహ్! అర్థమైంది. అర్థమైంది సార్. యాహ్! ఐ థింక్ నౌ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా నెగెటివ్ కానీ లేకపోతే సెల్ఫ్ ఏమన్నా డౌట్స్ కానీ అలాంటివేమన్నా ఉన్నప్పుడు చాలా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫుల్ డ్రైన్ అయినట్టు ఆర్ అలా అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వేర్ ఐ యామ్ పాసింగ్ మై ఎనర్జీ. నౌ ఐ గాట్ ఓకే. యాహ్! థాంక్ యూ సార్. మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఉంటాయి. వన్ న్యూరాన్, అనదర్ న్యూరాన్. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇట్ విల్ కనెక్ట్. దట్ ఈస్ కాల్డ్ థ్రెడింగ్. కార్మిక్ థ్రెడ్స్ అంటారు కదా! అట్లా. సో, ఇఫ్ యూ ఆర్ హీలింగ్ సంబడీ, ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, ఇట్ విల్ ఫార్మ్ ఎ థ్రెడ్డింగ్. థ్రెడ్ లాగా తయారవుతుంది. సో, ఆ థ్రెడ్ తయారైనప్పుడు దట్ ఎమోషన్ యూ విల్ రిసీవ్. ఎనర్జీ లో ఎనర్జీ రిసీవ్ చేసుకోరు. దట్
ఎమోషన్ యూ విల్ రిసీవ్. ఆ ఎమోషన్ వల్ల మీ వైబ్రేషన్ పడిపోతుంటుంది. ఎనర్జీ లీక్ కాదు, అది యాక్చువల్ గా రాంగ్ వర్డ్. హలో, మాట్లాడండి, అన్మ్యూట్ చేశారు. ఏమైనా మంచి టాపిక్ అడగండి, మనం ఎర్త్ గురించి మాట్లాడండి, ఎప్పుడు మన బోలే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఉమ్, మా సిస్టర్ కజిన్, తన చెల్లెలు అవుతుంది. తను క్వశ్చన్ అడగమంది. నాకు ఇప్పుడు 1 మంత్ నుంచి ప్రాసెస్ జరుగుతా ఉంది. డే టైమ్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. హ్యాండ్ మూమెంట్, బాడీ మూమెంట్స్ అలా స్టార్ట్ అయిపోద్ది. తనకు కూడా నేనంటే ఇంట్లో ఉంటాను, తను జాబ్ చేస్తుంది. తను ఆన్లైన్లో జాబ్ చేసేటప్పుడు లేదా మీటింగ్లో ఉన్నప్పుడు సడన్గా తనకి ఐస్ పైకి వెళ్ళిపోవటం అట్లా స్టార్ట్ అయిపోతుందంట. ఏం చేయాలక్క, ఒకసారి మీ సార్ని అడగవా అని అంది. అందుకని నేను స్ట్రాంగ్ గా అనుకుంటే ఏమి జరగదు. ప్రాసెస్ కుండలిని విల్ బి ఇన్ యువర్ కంట్రోల్. అవునా సార్? మన కంట్రోల్లోనే ఉంటుంది. మన నేను కంట్రోల్లో ఉండదు కదా సార్, అది ఆటోమేటిక్ గా ఎప్పుడు వన్స్ యూ బికమ్ సైలెంట్ ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్. ఉమ్, నాకు కూడా తల ఇలా ఇలా తిరుగుతూ ఉండేది. నేను వద్దు అనుకుంటే ఆపేస్తాను. ఓ మనం అనుకుంటే ఆపేయచ్చా? లేసేస్తే గమ్ముకుంటది, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయదు. నో నీ డైలీ లైఫ్ నేను డిస్టర్బ్ చేస్తా, నువ్వు నోరు మూసుకొని కూర్చో అనేం అందు. అది నీ కాన్షియస్ కదా. అంటే నేను నెట్ లో చదివాను ఎట్లా దయ్యం పడితేనే మన కంట్రోల్లో ఉండదు. అంటే ఎక్కడో విన్నాను సార్. అంటే మనము కుండలిని యూ కెన్ టాక్ టు ఇట్. ఎస్, నేను ఎప్పుడన్నా నాకు ఇదిగా లేకపోతే చెప్తాను, నేను నాకు ఇట్లా బాగాలేదు అంటే ఆగిపోతుంది. ప్రాసెస్ వేరే ఇట్ ఈస్ యువర్ ఎనర్జీ, యువర్ ఇంటెలిజెన్స్. బట్ నేను ఎక్కడో విన్నాను సార్, అది మనం ఎప్పుడైతే మనం వాళ్ళు ఎవరు చెప్పే వినొద్దు, నాకు చెప్పొద్దు అసలు. ఓకే, అంటే అది వేరే మార్కెట్ లో చాలా మంది రోగాలు ఉంటారు, రావటం అలా ఏమి ఉండదు కదా. మార్కెట్ లో చాలా మంది ఉంటారు ఎక్స్పీరియన్స్ కాకుండా మాట్లాడేసేవాళ్ళు. ఓకే, సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం వద్దనుకుంటే కంట్రోల్ వద్దంటే ఆగిపోతుంది. ఓకే, దానివల్ల మనకేం హామ్ ఏం లేదు. ఓకే సార్, తనకి ఆన్సర్ నాకు తెలియకుండా ముక్కులో నుంచి వచ్చేస్తున్నాయి, నేను పని చేస్తున్నా, నా కాళ్ళు చేతులు పైకి లేస్తున్నాయి అంటే అది కుండలిని కాదు. Hi, Master. Hi, This is hi. Buchwa, Master. Yeah. Master, you are saying that about the 13 Illuminati families, right? I mean, we don't need any barter system or money system, Master? I mean, why I'm asking is, after the money system came, many came from the poor and poverty, right? I mean, if we eliminate that, how are we going to survive? I mean, of course, there are bad things, I know. Of course, I know that there is bad things are happening, some people for the money, but can't we eliminate those bad things and move on to with a good survival, good society? యాక్చువల్ గా ఎర్త్ మీద ల్యాకింగ్ లేదు. Yes, ఎనఫ్ మనీ, వీ హ్యావ్ ఎనఫ్ మనీ, వీ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్. యాక్చువల్ గా ఒక ఋషి ఒక స్టోరీ ఉందండి. ఒక పక్షి, అదే ఒక రాజు ఒక మంత్రి తప్పిపోయి అడవిలోకి వెళ్ళినప్పుడు అతను వీళ్ళకి కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. మీరు జీసస్ కూడా తీసుకోండి, ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్ అతను బన్ను కొన్ని వందలు వచ్చేస్తాయి అందరికి సరిపడా. సో అట్లా సిద్ధి అసలు యాక్చువల్ గా పై లోకాల్లో 5th డైమెన్షన్ లో యువర్ థాట్ ఈజ్ ఎనఫ్. మీకు అర్థమైందా? మీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే 5th డైమెన్షన్ లో యూ రిక్వైర్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఖాళీ ప్లేస్ ఉందండి, ఎంటీ స్పేస్. అక్కడ మీకు వైన్ అంటే ఏందో నేను అడుగుతాను మిమ్మల్ని, బుచ్చిబాబు హ్యాస్ నెవర్ టేస్టెడ్ ఏ వైన్. బుచ్చిబాబు కెన్ యూ క్రియేట్ ఏ వైన్ ఫర్ మీ అని నేను 5th డైమెన్షన్ లో అడిగితే మీకు తెలియదు కదా. ఓకే, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటాం. బట్ హూ టేస్టెడ్ ఇట్, హూ నోస్ ఇట్. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, టేస్ట్ చేశాను కాబట్టి, నేను కళ్ళు మూసుకొని దట్ ఆ టేస్ట్, ఆ కలర్, ఆ ఫ్లేవర్ అనుకోగానే ప్రెసెన్స్ వచ్చేస్తుంది. తెలుసా మీకు అది?
అవును. సో we are talking all about third dimension level, fourth dimension level, fifth dimension level కాన్షియస్ పెరిగిన తర్వాత with your thought you can create infinite possibilities. Yes. సో అట్లా మారబోతుంది ఎర్త్. ఇంకా ఏం ఫైనాన్షియల్ సిస్టమ్. కాకపోతే ఆ బ్రిడ్జింగ్ టైం అప్పుడు ఈ వీళ్ళంతా బ్యాంకింగ్ నుంచి మనల్ని కంట్రోల్ చేశారు కదా. యాక్చువల్ గా బ్యాంకింగ్ ఎట్లా కంట్రోల్ చేసింది పెద్ద వీడియో ఉంది. Yes. వాళ్ళు MLO ఎట్లా క్రియేట్ చేశారు. హూ టోల్డ్ గోల్డ్ ఈజ్ ద హైయెస్ట్, డైమండ్ ఈజ్ ద హైయెస్ట్, ఒక అసెట్ ఎవరు క్రియేట్ చేశారు. సో తర్వాత వాళ్ళు ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నారు సిస్టమ్ ని, బ్యాంకింగ్ సిస్టమ్ ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారు సొసైటీలోకి, ఇదంతా పెద్ద స్టోరీ ఉంది. సో Of course. వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్స్పోజ్ అయిన తర్వాత వీళ్ళకి సపోర్ట్ గా ఉండేది ఇన్నర్ కోర్ ఆఫ్ ఎర్త్ లో ఉంటారు. సో కాల్డ్ రెప్టీలియన్స్, డ్రాకోనియన్స్ అని ఇద్దరు ఉన్నారు. ఈ డ్రాకోనియన్స్ దే ఆర్ లివింగ్ ఇన్ 100 kilometers ఇన్సైడ్ ద ఎర్త్. ఇదంతా సోషియో ఫ్యాంటసీ సినిమా లాగా ఉంటుంది, బట్ ట్రూత్ కాబట్టి చెప్తున్నా. డ్రాకోనియన్స్ అనే వాళ్ళు దే లైక్ కిడ్స్ బ్లడ్. యాక్చువల్ గా మన ఎప్స్టీన్ ఫైల్స్ లో విన్నాం కదా. ఇదంతా ఈ మన హ్యూమన్స్ కాదండి, ఆ బ్లడ్ గ్యాలన్స్ ఆఫ్ గ్యాలన్స్ బ్లడ్ వాళ్ళు కలెక్ట్ చేసి ఈ డ్రాకోనియన్స్ వస్తారు పైకి. సో దే విల్ గివ్ ద పవర్ టు దీస్ పీపుల్ హూ సరెండర్ టు. సో వాళ్ళు వీళ్ళకి ఒక హామీ ఇస్తారు, మీ యూత్ పోదు, మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మీరు సొసైటీలో ఉంటారు. అది నిజమే. వాళ్ళకి అవిచ్చి వాళ్ళ చేత ఈ పనికి మాలిన పనులు చేస్తుంటారు ఈ డ్రాకోనియన్స్. రెండో కేటగిరీ రెప్టీలియన్స్. ఈ రెప్టీలియన్స్ ఏం చేస్తారంటే క్లోన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మటుకు ఇంటర్నేషనల్ గా ఉండే లీడర్స్ అందరూ క్లోన్సే, దే ఆర్ నాట్ ఒరిజినల్. Yeah, some feels, yes. అంటే 100% ట్రూత్ ఇది. నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడట్లేదు. ఫ్యూచర్ లో మీకు తెలుస్తుంది. డ్రాకోనియన్స్, రెప్టీలియన్స్ పైనే ఉంటారు. ఈ డ్రాకోనియన్స్ చాలా డీప్ లో ఉంటారు. దే నీడ్ బ్లడ్ ఫర్ సర్వైవల్. అది అడ్రినల్ రష్ బ్లడ్. అడ్రినలిన్ అంటే ఏంది? భయపడినప్పుడు బ్లడ్ లో రిలీజ్ అవుతుంది కదా, అది కావాలి వాళ్ళకి. దట్టు అన్పొల్యూటెడ్ మైండ్. అందుకే కిడ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. అసలు అన్నిటికంటే డేంజర్ ఏం తెలుసా? సో మిలియన్స్ ఆఫ్ కిడ్స్ డిసపియర్డ్. సో అది హ్యూమన్స్ చేయలేదండి. హ్యూమన్స్ కి అంతెందుకు కావాలి? దీస్ డ్రాకోనియన్స్ ఆర్ డూయింగ్ ఇట్. సో వాళ్ళు ఇదంతా పక్కన పెడదాం, అది ఫైనాన్స్ కదా. ఈ ఫైనాన్స్ ఏం చేస్తారంటే బార్టింగ్ సిస్టమ్, రీసోర్స్ ఎకానమీ స్టార్ట్ అవుతాయి. బట్ ఇంకా సత్యుగం వచ్చినప్పుడు విత్ యువర్ మైండ్ ఓన్లీ వీ కెన్ క్రియేట్. Yes. సో అక్కడ ఏమంటారు తెలుసా అండి, ఆస్ట్రల్ వరల్డ్ లో ఇట్ ఈస్ అ ఇన్ఫినిటీ వాస్ట్నెస్ ఉంటుంది అక్కడ. విత్ యువర్ థాట్ యూ కెన్ క్రియేట్ బిల్డింగ్స్, విత్ యువర్ థాట్ యూ కెన్ క్రియేట్ రెస్టారెంట్స్. బట్ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయగలరు? ఇప్పుడు మీరు యూ హ్యావ్ నాట్ సీన్ ఏ హార్స్. మీకు గోల్డ్ కలర్ తెలీదు. ఆస్ట్రల్ వరల్డ్ లో మీరు ఎలా క్రియేట్ చేయగలరు? చేయలేరు కదా. అందుకనే జ్ఞానం కూడా కావాలి. So are we learning that jnanam here in the earth to create something? ఎర్త్ సృష్టి అంతా ఇప్పుడు ఇంద్రలోకం అంటాం. ఇంద్రుడు ఏం చేస్తాడండి? ద బెస్ట్, ఇక్కడ ఒక బెస్ట్ ట్రీ ఉందంటే అక్కడికి వెళ్తాడు, దాన్ని చూస్తాడు. హీ విల్ డూ రెప్లికా. వాడికి అదేందో తెలియకపోతే హౌ కెన్ హీ ఇమాజిన్? No. That's what fifth dimension is all about, art and creation. మీరు ఇంకా మనీ లేదు, ఏమీ లేదు. ఈ బ్రిడ్జింగ్ టైం అప్పుడే కొలాప్స్ అవుతుంది, బార్టర్ సిస్టమ్ అన్ని వస్తాయి. వన్స్ వి రీచ్ కంప్లీట్ ఇన్ టు ద ఫిఫ్త్ డైమెన్షన్, యువర్ మైండ్ ఈజ్ ఎనఫ్. So I mean, we don't need any. I mean, what you are saying is we don't need any other. Actually, interaction with other people. Poverty has created by mind.
లాకింగ్ ఈజ్ క్రియేటెడ్ బై మైండ్. అగ్రీ. సో మనం అంతా కలిసి యూనిటీ కాన్షియస్ లో అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇంకేం అవసరం అవుతుంది? మీకు బుచ్చిబాబుకి ₹1,00,00,000 కావాలా? అవసరం లేదు. ఇప్పుడు అవి చూపించారు కదా, సిద్ధులు ఎలా ఉంటారంటే ఆయనకి జిలేబీ అంటే ఏందో తెలుసు, లడ్డు అంటే ఏందో, విత్ హీ థాట్ హీ క్రియేటెడ్ ఇట్. ఎస్. నా స్టోరీ ఒకటి చెప్తాను వినండి. నేను హైదరాబాద్ లో ఒక రూమ్ లో ఉన్నాను. రూమ్ లో ఉంటే నాతో పాటు ఒక అతను మెడిటేషన్ బయట, ఇది పెద్ద స్టోరీ, ఫాస్ట్ గా చెప్తాను. అతను నాతో పాటు నీ రూమ్కి వస్తాను అన్నాడు, వచ్చాడు. నేను అతను రూమ్ లో కూర్చోన్నాం. నాకు ఒకే హాలు, ఆ హాల్లోనే కిచెన్, ఆ హాల్లోనే బెడ్రూమ్, అటాచ్డ్ 1 బాత్రూమ్. స్టడీ రూమ్ కి నేను రెంట్కి తీసుకున్నాను అంతే. సో ఆ రూమ్ లో అతను వచ్చాడు, కూర్చున్నాడు. అతను ఏదో పాపం ఏదో కష్టాల్లో ఉన్నాడులే, ధ్యానం చేస్తున్నాడు కదా అని నేను కో మెడిటేటర్ లాగా అతన్ని పిలిచాను. చేస్తున్నాడు. నాకు అప్పుడు 20 years అంతే. సో ఇంకా 20 years కూడా రాలేదు. అతను రోజు మెడిటేషన్ చేసేవాడు, పడుకునేవాడు. ఏదో కాయకల్ప అంటాడు అతను, అది చేసుకునేవాడు. బ్రీతింగ్ ఎక్సర్సైజులు కొన్ని చేసుకునేవాడు, పడుకునేవాడు. నైట్ అంతా ఒక 5-6 hours. నేను అప్పుడు ½ an hour చేస్తే చాలా ఎక్కువ. సో మేము ప్రతిరోజు టీ తాగడం అలవాటు. చదువుకుంటున్నాం కదా, మార్నింగ్ లేసి టీ తాగి తర్వాత బుక్ ఓపెన్ చేస్తున్నా. నేను ఒక రోజు లేట్గా, ముందర ఏం జరిగిందంటే అతని దగ్గర ఇంకొక పెయిర్ ఆఫ్ బట్టలు కూడా లేవు. ఇంకొక షర్ట్ ఎక్స్ట్రా ఉంది, ఒక టవల్ ఉంది, పర్సు లేదు, ఫోన్ లేదు, ఒక బుక్ లేదు, జస్ట్ 1 పెన్ మాత్రమే ఉంది ఆయన దగ్గర. మేమిద్దరం టీకి వెళ్తుంటే రోజు తనే డబ్బులు ఇచ్చేవాడు. నేను ఒక రోజు అంటే నాకు బ్రెయిన్ కి తట్టలేదు. ఇస్తున్నాడులే, మేమేదో మాటలు, నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. ఒక రోజు ఎందుకో గమనించాను, వీడికి అసలు బట్టల్లో డబ్బులు లేవు, పర్సు లేదు, నేనే ఫుడ్ తెచ్చి పెడతాను, మధ్యాహ్నం నైట్ నేనే ఫుడ్ తెచ్చి పెడతాను, ఎక్కడి నుంచి తెస్తున్నాడు వీడు అనుకొని ఒక రోజు ఎక్కువ ఖర్చు పెట్టాను. దానికి కూడా ఎగ్జాక్ట్ చేంజ్ ఇచ్చాడండి షాప్ వాడికి, ₹400. ఇంటికి వచ్చి చెక్ చేస్తే ఆ జోబిలో ఒక ఫోటో ఉంది, అవతార్ బాబాజీ ఒక ఫోటో, అంతే, ఇంకేమీ లేదు. ఒక టవల్ ఉంది. తర్వాత నేను ఒకసారి లేట్ నైట్ రూమ్కి వచ్చాను. నా దగ్గర ఒకటే కీస్ ఉంటాయి ఆ రూమ్ కి, అది నా పాకెట్ లోనే పెట్టుకొని పడుకుంటా. పాకెట్ లో పెట్టుకున్నాను. ఉదయం లేసాను, లేట్ అయింది. అతను మూల కూర్చున్నాడు. కూర్చొని ఆకలేస్తుందా నీకు అన్నాడు. హీ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అవును, చాలా ఆకలేస్తుంది, బ్రష్ చేసే ఓపిక కూడా లేదు, ఇచ్చే ఏదన్నా ఉంటే తినేస్తా అన్నా. ఏం తినాలనుంది నీకు అన్నాడు. నాకు అప్పుడు ఏంటంటే కొంచెం హెడేక్ గా ఉంది, లైట్ ఫుడ్, ఇడ్లీ అయితే బెటర్ అన్నా. తెచ్చాను కదా నీకు ఇడ్లీ అని చెప్పి హీ షోడ్ దట్ కవర్. అక్కడ కవర్ చూపించాడు ఒక టేబుల్ మీద. ఓపెన్ చేస్తే వేడి వేడిగా ఉంది, తిని పడేసాను. తర్వాత బల్బ్ వెలిగింది. అవును, నేను డోరే ఓపెన్ చేయలేదు కదా, ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళి తెచ్చాడు. అప్పుడు షాక్ అయ్యాను. ఓరి నాయనో, అప్పుడు సీరియస్ గా అడిగాను, వాట్ హ్యాపెండ్ అంటే, నీకు అర్థమవుతుందిలే ఫ్యూచర్ లో అన్నాడు. అంటే వాట్ హ్యాపెండ్ అంటే మైండ్ తోనే క్రియేట్ చేయగలరు, మెటీరియలైజ్ చేయగలరు. తర్వాత అతని స్టోరీ అడిగాను నేను, హూ ఇస్ హీ అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కలవడానికి వచ్చాడు. ఫోన్ చేశాడు కాయిన్ బాక్స్ లో నుంచి, అతను వచ్చాడు. వచ్చిన తర్వాత నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఇట్లా క్రియేట్ చేశాడండి, ఎవడు స్వామి వీడు, నేను బుక్స్ లో చదువుతున్నాను కానీ ఇప్పుడు దాకా నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి కానీ ఇదేంటి మెటీరియలైజ్ చేసేసాడు అంటే, అదేం కర్మ, పెద్ద స్టోరీ ఇది. నాకు చాలా షాక్లు ఇచ్చాడండి బాబు వీడు అన్నాడు. ఏం షాక్లు ఇచ్చాడు అంటే, ఇంట్లో కూర్చో కళ్ళు వెళ్ళిపోయేవి, వాళ్ళమ్మ దయ్యం పట్టింది అనుకునేది, ఇంట్లో నుంచి వాళ్ళ పక్కింట్లో ఎవడో మంచం మీద కూర్చో ఉంటే, ఎందుకమ్మా ఏడుస్తారు, ఇంకొక గంటలో చనిపోతాడు, రెడీ చేసుకోండి అన్నాడంట. వీడు వచ్చే లోపలే చనిపోయాడంట. వీళ్ళ అమ్మకి పిచ్చెక్కిపోయింది, వీడికి ఏదో దయ్యం పట్టింది, ఇంట్లో కూడా కళ్ళు పైకి వేసుకొని కూర్చో ఉంటాడు, ఎప్పుడు ఒక 6 గంటలు 7 గంటలు, ఏంటి వీడితో కథ అని వీడిని ఫోన్ చేసి పిలిచిందంట. మరి నువ్వు ఫ్రెండ్ కదా, నీతో ఒక్కడితోనే మాట్లాడతాడు, యు కన్సోల్ హిమ్, ఏం జరిగిందో నాకు చెప్పు అంటే, వాళ్ళ అమ్మ ఏం చేసిందంట, వీడు అట్లా ధ్యానం, ఒరే అవన్నీ ఎందుకు రా కూర్చుంటావు, నేను వడలేస్తున్నాను, కనీసం ఇదన్నా హెల్ప్ చేయరా అని పిండి చేతిలో పెట్టిందంట.
కూర్చొనే ఉన్నాడంట మెడిటేషన్ లో, కళ్ళు ఓపెన్ చేస్తుంది. వీళ్ళకేం చేస్తుంది శాంభవి ముద్ర అని పిండి తెచ్చి ఆ ఒడిలో పెట్టిందంట. ఒడిలో పెట్టి కనీసం వడలేరా బాబు అని చెప్తే, ఆమె ఇంటికి వచ్చే లోపల వీడి చెయ్యి వడలేమని చెప్పింది కదా కమాండ్, నూనెలోకి వెళ్ళిపోతుందంట, కాలట్లేదంట. వడలేస్తున్నాడంట. అక్కడ ఆ పిండితో వచ్చేది ఒక 6 7 వడలు వీడికి చిన్న గిన్నె ఇస్తే, పిండి అట్లే ఉందంట, వడలేమో ఒక 50 దాకా వేసేస్తున్నాడు అంట. వాళ్ళమ్మ భయపడి కెవ్వు అని కేకేసి బయటకు వచ్చి వీడిని పట్టుకొని, ఒరే వాడికి దయ్యం పట్టిందిరా, వాడు ఏదేదో చేస్తున్నాడు ఇంట్లో, వీడిని ఎవరికన్నా చూపించరా అంటే, అమ్మా నాకు తెలిసిన ఆయన శ్రీశైలంలో ఒక ఆయన ఉన్నాడు సాధువు, దయ్యాలు వదిలిస్తాడు, అతని దగ్గరికి తీసుకెళ్తా ఇతన్ని అని చెప్పి అతన్ని తీసుకెళ్లి శ్రీశైలంకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వీడు ఏమనుకుంటున్నాడు, వీడికి పిచ్చి పట్టింది దయ్యం పట్టింది అనుకుంటున్నాడు కదా. వీడు ఆధ్యాత్మికంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇలా నాకు సమాధి స్థితి కలిగింది, నా ఆలోచనే నాకు మనమే దేవుళ్ళం, ఇవన్నీ మాట్లాడుతున్నాడు వీడు. అయ్యా ఒరే ఇవన్నీ నాకు తెలియరు అని చెప్పి మిడ్-నైట్ 12 o'clock అయిపోయింది శ్రీశైలంలో. ఒక కొండ మీద కూర్చున్నారు. యాక్చువల్ గా టోల్ గేట్ అంతా క్లోజ్ చేస్తారు ఈవినింగే, షాప్స్ ఏమీ ఉండవు 8 తర్వాత 9 తర్వాత. సో వీడికి విపరీతంగా ఆకలేస్తుంది. నేను నీ స్టోరీ అంతా విన్నాను, నాకు ఆకలేస్తుందిరా, ఎట్లరా ఇప్పుడు అంటే, ఏం తింటావు అని అడిగాడంట. అబ్బా ఇప్పుడు వేడి వేడి ఉప్మా ఉంటే మిడ్-నైట్ అదిరిపోతుందిరా అంటే, రా తిందాం రా కిందకి వెళ్దాం అన్నాడంట. వీడికి కోపం వచ్చిందంట, రే నువ్వు నాతో జోక్ లేసావు అంటే మొహం పగల కొడతాను, ఈ టైంలో ఎవర్రా మనకు ఉప్మా అమ్మేది అంటే, రారా బాబు కిందకి వెళ్దాం రా అన్నాడంట. కిందకి వెళ్తుంటే రోడ్డు మీద నుంచి ఎవరో ఒక వ్యాన్ వచ్చి ఆపేసి వీళ్ళ కొంచెం దూరంలో వెనకాల డోర్ ఓపెన్ చేసి ఒక 5 మంది బయటకు వచ్చి వడ్డించుకొని తింటున్నారంట. వీళ్ళని పిలిచారంట, రండి 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 ఇట్లా రండి అన్నారంట. ఏంటి అంటే, మేము ఇట్లా పెళ్లి జరిగింది, ఇట్లా ఉప్మా అంతా మిగిలిపోయింది, ఆకలేసి ఇక్కడ ఆపాము, మీకు కూడా పెడతాం తినండి అని చెప్పి ప్లేట్ ఇచ్చారంట. వీడికి ఆకలేసింది తింటున్నాడు, మధ్యలో డౌట్ వచ్చింది, అరే నేను అడిగాను కాబట్టి ఉప్మా వచ్చిందా, లేకపోతే నువ్వు కోరుకున్నావు కాబట్టి ఉప్మా ఇక్కడికి వ్యాన్ లో వచ్చిందా, ఏందిరా అంటే, అంతా భగవత్ లీల అన్నాడు. Are they called as synchronicities, master? I mean they can create these. I know that. కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ వీడు అనుకున్నందుకు ఉప్మా వచ్చిందా, అక్కడ ఉప్మా వస్తుంది కాబట్టి వీడు అనుకున్నాడా? వీడు అనుకున్నందుకు, అతను అనుకున్నందుకు వచ్చింది. రెండు అది ఇప్పటికి ఎవరికి అడిగినా కానీ వాడికి తెలియదు. వీడు ఉప్మానే ఎందుకు అడగాలి? Because he thought that same. I mean, if he has to, it also think logically, universe works like that. Yeah. So అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ, we will transform to that level in 5D. మనకి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం, మనం అంతా ఎన్లైట్ అంటే పూర్వ జ్ఞానం ఉండాలి, దానికి సంబంధించిన ఇమేజ్ మీకు తెలియాలి, ఆ సెన్స్ మీకు తెలిస్తే యూ కెన్ క్రియేట్ ఇన్ ఆస్ట్రల్ వరల్డ్ ఎనీథింగ్. అట్లాగే భూమి అసెండ్ అయినప్పుడు విత్ యువర్ థాట్ ఎంతసేపు పనండి బాబు ఇవన్నీ తీసేయడానికి. ఓకేనా? మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఓ మనమంతా అన్ని సంకల్పాలు పెట్టేసి వీళ్ళందరినీ ఇలా చేసి, అంత సీన్ లేదు. విత్ ఇన్ డేస్ దే విల్ క్యూర్. వాళ్ళు ఏం చెప్తారు, వన్స్ ఎలిమినేటెడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 2 years వి కన్స్ట్రక్ట్ ఎవ్రీథింగ్. మీరు చేయాల్సిన పని ఓన్లీ మెడిటేషన్ ప్రచారమే, అంతే. టెక్నాలజీస్ ఏం చేయాలి భూమిని, అది మాకు వదిలేయండి. ఓకే, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఆ బార్టర్ సిస్టమ్ ఇది మనం ఫైట్ చేయాల్సి వస్తుంది, ఏమీ లేదు. వాళ్ళ కొమ్ములు ఇంచేసి వాళ్ళ చేతిలో పెట్టారు, లేకపోతే ఇవన్నీ ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నాయి? వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పారిపోవాలో. ఓకే, అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే కొంచెం మూవీ లాగా ఉంటుంది, అందుకని నేను ఎక్కువ షేర్ చేయను. సో he told, with thought you can manifest. ఇప్పుడు అవతార్ బాబాజీ బిల్డింగే చేశాడు కదా, ఇది జస్ట్ ఇడ్లీ కదా.
పావని మేడం. హలో సార్, మన నమస్తే. పని మనం ఎనర్జీ లెవెల్ పెంచేసేయండి. భూమి పని ఏం కావాలో అది అవుతుంది. హలో సార్, నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, నేను ఒక 3 years నుండి ధ్యానం చేస్తున్నాను. కాకపోతే 3.5 years అవుతుంది. కానీ ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా 5-10 minutes లేదా 15 minutes వరకే నాకు ఎరుక అనేది ఉండట్లేదు. అస్సలు ఎరుక ఎంత ప్రాక్టీస్ చేసినా ఎరుక అనేది రావట్లేదు. నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. నైట్ అంతా కూర్చోవడం, ఇప్పుడు ఒక 2-3 months నుండి కూర్చోవడం చేస్తున్నాను. కూర్చొని నిద్రపోతున్నాను, కానీ ఎరుక అయితే రావట్లేదు సార్. ఎంత అనుకున్నా కూడా ఎరుక స్థితి అనేది, అది ఎలా ఎరుకలోకి రావాలి అనేది. ధ్యానం అంటే ఏం చేస్తారు మీరు? ధ్యానం అంటే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటాను అంతే. ఆలోచనలు కూడా ఈ మధ్యన తక్కువనే వస్తున్నాయి. జస్ట్ అట్లా కూర్చుంటాను అంతే, నార్మల్ గా. ఇది కూడా ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ నేను ఇలా చేస్తున్న మీలాంటి correct. వాళ్ళకి ఏంటంటే అవేర్ ఆఫ్ యువర్ బాడీ ఫస్ట్. ఓకే. ఈ బాడీ ఒక అవుట్ లైన్ గీస్తే ఎలా ఉంటుంది, అట్లా దాని మీద అవేర్నెస్ పెడతా ఉండండి. పెట్టండి ఒక 5 minutes. ఓకే. ఒక అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంది పెద్దగా. అవేర్ ఆఫ్ యువర్ బాడీ ఫస్ట్. ఓకే. టకాని కళ్ళు మూసుకొని శ్వాస మీదకి వెళ్ళి నిద్రపోవద్దు. ఓకే. అవేర్నెస్ డెవలప్ చేసుకోవడం ఎట్లా అంటే, నేను నా బాడీ ఫస్ట్ అవేర్ ఆఫ్ యువర్ ఐస్, ఫస్ట్ అవేర్ ఆఫ్ యువర్ నోస్, అవేర్ ఆఫ్ యువర్ మౌత్. ఇది ఒక టెక్నిక్ ఉంది అవేర్నెస్ ని క్రియేట్ చేయడం. ఓకే. తర్వాత బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రీత్. వన్స్ అది పెరిగిందంటే ఇంక నిద్ర రాదు. ఓకే. ఇది ట్రై చేయండి, అంటే తర్వాత మాట్లాడదాం. నైట్. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay. యా, పావని గారు, ఇంకొక పావని ఉందంట, అన్మ్యూట్ చేయండి. చెప్పండి. లల్లియా? నమస్తే సిల్లీగా ఉంది, సార్. ఇదేం పేరండి? నా పేరు లల్లి సార్. ఉమ్. నేను సిల్లీగా ఎలంక ఏం లేదు, నుంచి బానే ఉంది. బాగా. నేను ఎలంక నుంచి సార్, బెంగళూరు. ఓకే. 5 years నుంచి చేస్తున్నాను మెడిటేషన్. కానీ PMC లో చాలా వరకు కన్ఫ్యూజన్ సార్. ఏంటంటే ఇలా చెప్పాలో తెలియదు, నాకు తెలీదు. అదే ఇలాంటి ఓపెన్ గా మాట్లాడండి, ఏం కాదు. మన ప్రాబ్లం మనం చెప్పకపోతే ఎట్లా? కాదు సార్, అది నేను 2-3 అడిగాను PMC లో. లేదు, బ్రెత్ మీద ఒకటే కాన్సన్ట్రేట్ చేయండి, మీరేమీ చేయకూడదు అని చెప్పారు. అసలు కాన్సన్ట్రేషన్ అనే పదం స్పిరిచువాలిటీలో లేదు, ఫోకస్ ఉంది కానీ. అవును సార్, అవును. అని చెప్పారు. కానీ మీ వీడియోస్ చూస్తే నాకు క్లారిటీ వచ్చింది. అదే ఫోకస్ అయిపోయాక, బ్రెత్ మీద ఫోకస్ అయ్యాక మీరు నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో అబ్జర్వ్ చేయాలి మీరు అని చెప్పారు కదండి. ఏం జరిగితే దాన్ని అబ్జర్వ్ చేయాలి, అవేర్నెస్ తో అయితే ఉండాలి. నా తలంతా అవేర్నెస్ బరువు ఎట్లా అయ్యి మెయింటైన్ చేస్తామంటే, మెడిటేషన్ ముందర ఇందాక చెప్పినట్టు బాడీ మీద పెట్టేవాళ్ళు ఇంతకు ముందు, తర్వాత ఒక బ్రీత్ మీదకి తీసుకొచ్చేవాళ్ళు. అది కూడా పోయిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ వస్తుంటుందో దాంతో ఉండాలి. ఓకే సార్. ఇంకా బ్రీత్ అదే అవసరం లేదు. అదే డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే వీళ్ళు అబ్జర్వ్ చేయమనింది ఇదే కదా, బ్రెత్ ని కదా, మళ్ళీ నేను అబ్జర్వ్ చేసేదాన్ని బ్రెత్ ని. అదే తర్వాత ఏమవుతుంది, ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ తో ఉండాలి. అదే కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ 5 years అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మీ వీడియోస్ ఎప్పుడైతే చూసాను నేను, అదే కుండలిని మెడిటేషన్ అని మీరు వీడియోస్ అది ఇచ్చారు కదా సార్, లైట్ వర్కర్స్ లో అది వేర్ చూసాను. అటెన్షన్ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్. అవన్నీ చూస్తే క్లారిటీ వచ్చింది నాకు బాగా. ఇన్నర్ జర్నీ వీడియోస్ అన్ని చూసాను. తర్వాత మీ వీడియోస్ అది చూసాను. చాలా బాగా చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు. అప్పుడు నాకు ఎనర్జీ ఫ్లో ఇంక్రీజ్ అయ్యింది. అది నా తలపై నుంచి బరువు ఉంటది ఫస్ట్, తర్వాత నెక్స్ట్ లిక్విడ్ ఫామ్ లాగా కొంచెం జారుతా ఉంటది. కొద్దిసేపటికి మళ్ళీ ఫుల్ ఎనర్జీ ఇంకా డౌట్ వచ్చినప్పుడు ఎందుకండి, జరుగుతున్నాయి కదా. అంటే నాకు కుండలి దీక్ష గురించి కొంచెం కావాలి, దీక్ష తీసుకుందామని మీ దగ్గర. ఇంకా కొంచెం దీక్ష ముందుకెళ్ళాలి. ఇచ్చేదేం లేండి, ఐస్ టు ఐ కాంటాక్ట్ పడి అది కూర్చుంటే జరిగిపోతుంది. దానికి ఏంటి మళ్ళీ దీక్ష? ఆ పేరు పెడితే ఏంటవుతుందంటే జనాలకి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. మీరు వీడియో ఆన్ చేసి కూర్చోండి గమ్ముగా.
హ్మ్. హ్మ్. చెప్పి ఇచ్చేవాడు బిజినెస్ మ్యాన్. చెప్పకుండా ఇచ్చేవాడే గురువు. నేనిస్తాను అని చెప్తాడు చూడండి. అది ఎందుకు అంటే ఇంట్రెస్ట్ ఉందేమో వీళ్ళకి ఒక్కడైనా నాలా అవ్వకపోవడా అనేది వేరే విషయం. నేను అందుకే మానేశాను అసలు చేయడం. ఎవడైతే రానియండి ఇంక డైరెక్ట్‌గా వీడియోస్ నుంచే చేసేస్తాము అని. ఇట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. నేను 20 ఏళ్ళు చేశానండి. కాకపోతే చెప్పుకోకూడదు అయన్నీ అంతే. చెప్తే కోపాలు జనాలకి. సో ఏం కాదు. వెరీ గుడ్. కీప్ డూయింగ్. ఇండివిడ్యువల్ కంటే ఇట్లా గ్రూప్‌లో ఒక హయ్యర్‌గా వచ్చినప్పుడు యూ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ఆటోమేటికల్లీ ఫాస్ట్‌గా. దీక్ష ఉండేదండి ఇంతకు ముందు. దృష్టి దీక్ష, స్పర్శ దీక్ష, ఫల దీక్ష అని 3 ఉండేవి. దృష్టి దీక్ష హైయెస్ట్. ఆ స్థితికొచ్చిన వాళ్ళు ఇంక మిమ్మల్ని మీరు డైరెక్ట్ లైవ్‌లో చూస్తే చాలు. అది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. శాంత మేడం. టైం ఉందా? సార్ హ్మ్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనకు ఈ ఏదైనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నామంటే అది కర్మ, గత జన్మ కర్మ. ఇప్పుడు నేర్చుకోవటానికి అది అనుభవిస్తున్నాము అనేసి ఏం చెప్తారు. నేర్చుకోవాలండి? ఆహ్, 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 కర్మలో నుంచి బయటకు రావటానికి లెర్నింగ్ పాయింట్ ఏదో ఉంటది. దానికోసమే ఈ కర్మ వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా సార్ ఓకే. ఇంకో పర్సనల్‌గా. కర్మొస్తది. తర్వాత ఏం చేస్తారు? కర్మలు యాడ్ అవుతూ ఉన్నాయి. అందుకనేసే కోటి కర్మలున్నాయి. కోటి కర్మలున్నాయి అనుకుందాం. అవును సార్. అందుకే సో జన్మలు పెరిగిపోతున్నాయి. అవును. ఒక్కొక్క కర్మని దాటుకుంటా పోతే ఇంకో కర్మ యాడ్ అవ్వకుండా ఉంటదా? అవుతూ ఉంటుంది. మరి ఇంకెప్పుడు ముక్తి కలిగేది? అదే సార్. అంటే 2 పాయింట్ల వద్ద క్లాష్ అవుతాంది. అందుకే కొంచెం అసలు క్లారిటీ కర్మ తెలుసుకుందామని. సిద్ధాంతం ఎందుకుంది అంటే అది ఉంది అని చెప్పడానికి, అనుభవించు అని చెప్పడానికి కాదది. ఓకే. చాలా బాదుకుంటున్నా నేను. మా ఇంట్లో వాళ్ళకే చెప్పలేకున్నానులెండి. ఇంక బయటేముంది గాని. ఓకే. అది ఉంది. అంటే ఏదైనా ఒక శాస్త్రం ఎప్పుడు అది ఉంది అని ఎందుకు చెప్తారంటే అనుభవించు నీ దరిద్రం అందుకు కాదు చెప్పేది. ఎలా దాన్ని దాటేయొచ్చు అని. ఓకే. ఓకే. రామ్‌త ఆ! క్లియర్ కట్‌గా ఏసేసాడు గదా! ఆ బ్లేడ్‌తో. అదే నువ్వు సార్. ఆ రామ్‌తా సిద్ధాంతాల దగ్గరనే నాకొస్తాంది. రామ్‌తానేమో అది నీ ఎప్పుడు తెలుసా? ఆలోచనలే ఆ! లెవెల్స్ ఉన్నాయి దీంట్లో గూడా కర్మలో. ఫస్ట్ ఉందని హ్మ్. తెలుస్తుంది. హ్మ్. తర్వాత ధ్యానం చేస్తే పోతుందని తెలుస్తుంది. ఒకటొకటి పోతుంది అనేది మళ్ళీ తెలుస్తా ఉంటుంది. తర్వాత అసలు దీంతో పని లేకుండా కూడా సైడ్ అయిపోవచ్చని కూడా తెలుస్తుంది. మన ఆలోచనలే మన కర్మలవుతాయి. కాదు. ఆ! కర్మ సిద్ధాంతమే వేరే. ఆలోచన అసలు కర్మ కాదు. ఆలోచన ఈస్ జస్ట్ ఎ బబుల్. దానికి అవును. ఎమోషన్ యాడ్ గావాలి. అది హాలోగ్రామ్ అవుతుంది. ఒక సీడ్ ఫార్మ్ అవుతుంది. అది మళ్ళీ సబ్‌కాన్షియస్‌లోకి దిగాలి. హ్మ్. 2 మినిట్స్ టు 5 మినిట్స్ మీరు అదే ఆలోచనని ఎమోషన్ ఇచ్చి థింక్ చేస్తే సబ్‌కాన్షియస్‌కెళ్ళేది. లేకపోతే ఎళ్ళదు. ఓకే సార్. ఓకే. అదొక టైప్ ఆఫ్ కర్మ. ఆలోచనల ద్వారా రావడం అంటే. ఇంకొకటి ఆ! పనులు చేస్తే వచ్చేది. ఓకే. అట్లా కర్మలు చాలా ఉన్నాయి. మానసిక కర్మలున్నాయి. భౌతిక కర్మలున్నాయి. అసలు హ్మ్. వీటన్నిటిని కాకుండా డైరెక్ట్‌గా మూలంతో మీరు కనెక్ట్ అయిపోయారనుకో హ్మ్. సాధన చేసి ఈ కర్మ జరుగుతా ఉంది. కానీ ఆ సిద్ధత్వం వైపు ఉండండి. మీ హ్మ్. లైఫ్‌ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కానీ ఏదో ఒక సెకండ్ మీరు దాంతో కలుస్తారు. ఆ ఓకే. కలిసిన రోజున అది మీతో ఉండదింక కర్మ. హ్మ్. అప్పుడు కర్మ బదులు లక్ష్యం యాడ్ అవుతుంది. ఓకే. అప్పుడు ఆ పని కోసమే మీరుంటారు భూమి మీద. అసలు ఏ పని లేకపోతే ద థింగ్ విచ్ పర్ఫెక్షనైజ్డ్ ఇట్ విల్ డిసపియర్ అని ఉంటుంది. మీకు హ్మ్. మీకు మీకు ఏ పని లేదనుకో భూమి మీద నీకు ఉండకూడదు అసలు భూమి మీద. ఉండబుద్దయ్యేది కూడా. ఉండబుద్ధి అయ్యేదని కాదు అసలు ఉండడానికి అర్హత ఉండదు.
అందుకని లక్ష్యం ఓకే. యాడ్ అవుతుంది అనమాట హయ్యర్ సెల్ఫ్ హ్మ్. నుంచి. హ్మ్. హయ్యర్ సెల్ఫ్ ఏం చేస్తుందంటే మీకు ఒక టార్గెట్ పెడుతుంది. హ్మ్. అంటే ధ్యాన ప్రచారం అనేది ఒక టార్గెట్ పెట్టి దాన్ని మ్యాట్రిక్స్ లో క్రియేట్ చేస్తుంది కాబట్టి మీరు అది అయ్యేదాకా ఉంటారు. హ్మ్. లేదా అసలు మీది అది కూడా ధ్యాన ప్రచారం కూడా చిన్నప్పుడు అయిపోతుంది అంటే మీ టార్గెట్ అసెన్షన్ వెళ్ళిపోతుంది. హ్మ్. ఫిజికల్ గా కూడా డిసపియర్ అయ్యే టార్గెట్ ఉంటుంది. హ్మ్. సో అట్లా కర్మని వదిలేయండి స్వామి. అది ఓల్డ్ కాన్సెప్ట్. ఓకే సార్. దాన్ని పట్టుకొని ఏలాడతారు ఏంటి? దాన్ని రిలీజ్ చేయాలి, అది రిలీజ్ చేయాలి అన్నప్పుడు ఒక్కొక్కటి వచ్చి టార్చర్ పెడుతుంది. దాని బదులు నార్మల్ గా ఉండడమే మేలు. అవును సార్. ఒక్క నిమిషం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఓల్డ్ బుక్స్ ఉన్నాయండి. అది నిజమే. కర్మ అనేది ఒక జన్మకి కారణం కర్మ అయింది. సో మీరు అదే ఎక్కడుంది? సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది. ఆత్మకి కర్మ అంటదు. ఆత్మకి కర్మ అంటది. ఇంక మిగిలింది 2 ఏంటి? ఫిజికల్ బాడీ, మైండ్. ఫిజికల్ బాడీ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ బికాస్ ఆఫ్ మైండ్ వాటెవర్ అన్‌ఫినిష్డ్ బిజినెసెస్ అనుకోండి. గిల్టీ. ఆ మైండ్‌ని ప్యూరిఫై ఎట్లా చేయాలి? దాన్ని కనెక్ట్ చేసి పడేయండి మూల చైతన్యంతో. సో ఇప్పుడు మారిపోయిందండి మెడిటేషన్ సిద్ధాంతం అంతా. ఒకప్పుడు ఏంటంటే మ్యాట్రిక్స్‌లో మూల చైతన్యము అనే కాన్ కాన్షియస్‌నెస్ తక్కువ ఉండేది. స్టెప్ బై స్టెప్ ఎవల్యూషన్ అవుతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. సో కమ్ ఔట్ ఆఫ్ దట్ కర్మ. న్యూ ఎనర్జీ అనేది చదవండి. అట్‌లీస్ట్ స్టార్ట్ చేయండి ఆ బుక్‌ని. ఇప్పుడు న్యూ ఎనర్జీ సిస్టమ్ యాక్చువల్‌గా ఈ టైంలో మనకి అంత అవసరం లేదు. కర్మలు పట్టించుకునేంత అవసరం లేదు. ఎందుకు ఇంకొక వర్డ్ చెప్పారు. ఈ టైంలో భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళు అదృష్టము అని. ఎందుకో తెలుసా అది? ఇంక మీరు డైరెక్ట్‌గా ఎవల్యూషన్ అయిపోతారు. వేరే వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. ఫిజికల్ బాడీతో ఏదో కష్టాలు పడినట్టు కనిపించొచ్చు. సో మూల చైతన్యం భూమి చుట్టూ దాని లైట్ కోడాన్స్ ఉన్నాయి కాబట్టి అదే అదృష్టం. అది ఇన్‌స్టాల్ అయితుంది. అంత ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా కర్మ అంటే ఏంట్రా కర్మరా బాబు! మనమంతా ఎట్లా నాకర్థం కావట్లేదు. ఒక్కొక్క కర్మ తీసుకుంటా పోతా ఉంటారు. ఎన్నున్నాయి బ్యాగ్‌లో? సంచిత కర్మలు ఎన్ని బోలెడున్నాయి ఇంకా. అట్లా మీరు నమ్మి ఒక్కొక్కటి తీర్చుకుంటా అంటే యువర్ బిలీవింగ్ సిస్టమ్ మళ్ళీ అదే రియాలిటీలోకొస్తుంది. అట్లా వద్దని చెప్పాడు. కృష్ణుడు కూడా అప్పుడే వద్దని చెప్పాడు. ఎందుకు థియరీ చెప్పాడు అంటే నీకు థియరీ తెలిస్తే ఎట్లా దాటాలో తెలుస్తుంది. ఓకే. హ్మ్. ఏందండి అంతమంది చేయలేకపోయారు? 10:30 అవుతాం. సరే. సార్ అన్‌మ్యూట్ చేయండి. నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఏం లేదు. ఐ అండర్‌స్టూడ్ అది కుండలిని మన మాట వింటుంది. నాకు కొద్దిగా పెయిన్స్ ఉండేది. ఇట్ ఆటోమేటికల్లీ డిసపియర్డ్. హ్మ్. బట్ విల్ ఇట్ ఆల్సో రియాక్ట్ ఆన్ ఇది అలర్జీ? ఐ హావ్ అలర్జీ యాక్చువల్లీ. విల్ ఇట్ ఆల్సో క్యూర్ అలర్జీ? 100%. అది క్యూర్ చేస్తదని మీరు అడగకూడదు. ఓకే. అయిపోయిందని మీరు దానికి కమాండ్ ఇవ్వాలి. సో సెల్‌లో ఒకటుంది. సె మన సెల్ ఉంటది గదా! సెల్‌లో డీఎన్ఏ ఉంటదా? డీఎన్ఏకి ఒక మెసేజ్ రావాలి. ఎక్కడి నుంచి? హార్మోన్ నుంచి. నువ్వు ఈ ప్రోటీన్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ ప్రోటీన్ ఇన్ ద బాడీ. అది యాంటీబాడీస్ అయినా ఎవ్రీథింగ్ ఈస్ ఎ ప్రోటీన్. ఈ ప్రోటీన్ తయారు చేయాలి అని చెప్పి ఒక కమాండ్ రావాలి. ఆ కమాండ్ ఎంఆర్ఎన్ఏ అంటారు. మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అంటే 1 డీఎన్ఏ.
అది మల్టిప్లై చేసి ప్రోటీన్ తయారు చేస్తుంది. అంటే ఏదైనా ఫామ్ కావాలి అంటే మీ బాడీలో దాన్ని క్యూర్ చేసేది ఒక మెసేజ్ రావాలి దానికి. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి రావాలి? కాన్షియస్ నుంచి రావాలి. అది క్యూర్ చేసేస్తుందని కూర్చుంటే దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రాణం వల్ల వచ్చిన డిసీజులు పోతాయి. కానీ మైండ్ లెవెల్‌లో కూడా ఉంటాయి కదా! అందుకే మైండ్‌ని రీఫైన్ చేయండి. దానికి బిలీవింగ్ సిస్టమ్స్ పెట్టొద్దు. మైండ్‌కి బిలీవింగ్ సిస్టమ్స్, గిల్టీలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లు, సుపీరియారిటీ కాంప్లెక్స్‌లు యాడ్ చేయొద్దు. దాన్ని వన్నెస్‌లోకి నెట్టేయండి. కంపాషన్‌లోకి నెట్టిపడేయండి. సైలెన్స్‌లోకి నెట్టండి అది కూడా చేయలేకపోతే. అంతేగాని గిల్టీలు ఫీల్ అవ్వడం, నేను తక్కువ అని ఫీల్ అవ్వడం, నా లైఫ్ ఇంతే అని ఫీల్ అవ్వడం, ఇలాంటి సిస్టమ్స్ అన్నీ ఒకటి ఒకటి డ్రాప్ చేసుకుంటా పోవడం కంటే చాలా ఉన్నాయి. పెద్ద లిస్టే వస్తుంది. దాన్ని వన్నెస్‌లోకి నెట్టేసేయండి. లేకపోతే సైలెన్స్‌లోకి నెట్టేసేయండి. లేకపోతే ఐ యామ్ యూనిఫైడ్ ఫీల్డ్. లేకపోతే కనీసం పాత కాలంలో శరణాగతి అని పెట్టేశారు. సో, మీరు స్లోగా ఆ స్టేట్‌లోకి వచ్చేసి ఐ యామ్ పర్ఫెక్ట్ హెల్త్ అంటాడు. ఇప్పుడు సెయింట్ సెయింట్ జర్మన్ కూడా నా స్కిన్ బాగుంది, నా కళ్ళు బాగుంది, నా ముక్కు బాగుంది అంటావు. అఫర్మేషన్. ఐ యామ్ పర్ఫెక్ట్ హెల్త్ అంతే. ఒకే కమాండ్. గేమ్ ఓవర్. సో, ఈ పర్ఫెక్ట్ హెల్త్ ఎప్పుడొస్తుంది? మీరు వన్నెస్‌లో ఉన్నప్పుడు. సో, మైండ్‌ని సైలెన్స్‌లోకి నెట్టి తర్వాత వన్నెస్‌లోకి నెట్టడం. ఈ జడ్జిమెంట్‌లు, కామెంట్‌లు ఇవన్నీ మైండ్ వినదు. మీరు చేస్తున్నా గాని కొన్ని రోజులు ఆటోమేటిక్ మీకు తెలియకుండా వచ్చేస్తుంటాయి. అందుకనే బెస్ట్ వే ఈస్ వన్నెస్. అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే అనుకుంటా ఉండండి. అనుకుంటా ఒకరోజు అయిపోతుంది. నన్ను నేనెందుకు తిట్టుకోవడం? నన్ను నేనెందుకు తిట్టడం నాకే కదా! వాడు నన్నే కదా తిడుతున్నాను అనే ఆ ప్రాక్టీస్ చేస్తా ఉండండి. మైండ్ విల్ రిఫైన్ టు నెక్స్ట్ లెవెల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది హీల్ కావాలి అని అనుకోవద్దు. ఎందుకంటే హీల్ కావాలి అని అన్నప్పుడు ఏమవుతుందంటే లేదు అనే సబ్‌కాన్షియస్ యాక్టివేట్ అవుతుంది. కాన్షియస్‌గా, సబ్‌కాన్షియస్ 2 మైండ్స్ ఉన్నాయి. కాన్షియస్‌గా అడిగినప్పుడు సబ్‌కాన్షియస్ ల్యాకింగ్‌నే క్రియేట్ చేస్తుంది. ఇదే ఎక్కువ ఫార్మ్ అవుతది సబ్‌కాన్షియస్. అందుకనే రెండిటిని గెలకొద్దు. వదిలేసేయండి. ఐ యామ్ పర్ఫెక్ట్ హెల్త్ అని ప్రింట్ చేసుకోండి అంతే. ఇంక దాంట్లో కావాలి అని అడిగేది లేదు. వద్దు అనేది లేదు. యూ కమాండెడ్. ఆస్క్ అండ్ ఇట్ హాస్ గివెన్ అంతే. అడగడం రావట్లేదు అంతే మీకు. అలైన్ అవ్వడం వేరు, అడగడం వేరు. అడగడం అనేది సబ్‌కాన్షియస్ మైండ్ పని. డివైన్ పని. అన్నీ డ్రాప్ అయిపోయాయనుకోండి మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్. డివినిటీకి దానికి ఒక ఓన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే. మాధురి గారు. సార్ ఇందాక మీరు ఎర్త్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయాలి అన్నారు కదా సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎర్త్ మీద ఉన్న వాళ్ళంతా మెడిటేట్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇవన్నీ తీసేస్తే ఆటోమేటిక్ గా ఎనర్జీ ఎర్త్ కి పెరుగుతుంది అంటారా? ఎనర్జీ కాదు, యాంప్లిఫై కావాలి. ఒకటే ఎనర్జీ యాంప్లిఫై అవ్వాలి. యాంకరింగ్ మన బాడీ ఎలా రిసీవర్ యాంప్లిఫైయరో ఎర్త్ కూడా రిసీవర్ యాంప్లిఫైయరే. కాకపోతే మన కాన్షియస్నెస్ దాని కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ ఎన్లైటన్ అయితే ఇక్కడ ఎర్త్ మీద ఎవరికి పని ఉండదు సార్. పని లేకపోతే పోతాం నెక్స్ట్ డైమెన్షన్ కి. పని ఉండేవాడు మళ్ళీ వస్తాడు. సో మెడిటేషన్ అనేది ఓన్లీ ఇవి డ్రాప్ చేయడానికి అంతే. దానివల్ల పెరిగే ఎనర్జీ తగ్గే ఎనర్జీ ఏమి ఉండదు అయితే. అసలు మెడిటేషన్ అంటే బుద్ధుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మధ్యలో. మెడిటేషన్ లో ఏం సాధించావంటే నేనేం సాధించలేదు, అన్ని కోల్పోయాను. అది అన్ని డ్రాప్ చేయటం మనం డ్రాప్ చేయబడలేదు, పోతాయి అవి. ఇప్పుడు
మన బాడీలోనే రాక్షసుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. 2 డిఎన్ఏస్ ఉన్నాయి. యాక్చువల్‌గా అట్లాంటిస్, లెమూరియా టైంలో ఈ రాక్షసులు వాళ్ళ భావం ఏందంటే చంపడం, డామినేట్ చేయడం, ఆక్యుపై చేయడం. దేవుడు ఏందంటే ఎన్లార్జ్ చేయడం, క్రియేటివిటీ, కంపాషన్, యూనిటీ. వీళ్ళ రెండిటికి కలిసిన పిల్లలు పుట్టారు. వాడి డిఎన్ఏ ఉంది, వీడి డిఎన్ఏను ఉంది మనలో. స్లోగా. సో, ఆటోమేటిక్‌గా లైట్ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి, ఆ డివినిటీ లైట్ ఎంటర్ అయినప్పుడు, ఈ డార్క్‌నెస్ ఏదైతే పోతే మిగిలి ఉండేది నువ్వే కదా! దాన్ని డెవలప్ చేసుకునేది ఏమీ లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి ఏం చేస్తాడు? అమ్మాయిగా మారాలనుకున్నప్పుడు మేల్ హార్మోన్స్‌ని తీసేస్తాడు. ఫీమేల్ హార్మోన్స్ ఏమి ఎక్కించుకోలేదు కదా! మరి ఫీమేల్‌గా ఎట్లా మారిపోయాడు? అంటే ఇది డామినేట్ చేస్తుంది. 95% వాళ్ళు మేల్ హార్మోన్స్ ఉన్నాయి. 5% ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 95% తీసేసాడో ఉన్న 5% డామినేట్ చేసేసింది. నేను మెడికల్ కాబట్టి అది వాడుతున్నా. రాంగ్ అనుకోవద్దు. అంటే అట్లాగే మనలో దైవత్వం ఉంది, రాక్షసత్వం ఉంది. ఈ లైట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మీ రాక్షసత్వం పోతే ఇంక మిగిలేది మీరే కదా! ఇంక ప్రాక్టీస్ ఏమి ఉండదు. అంటే ఆయన కోల్పోయింది ఏంటి? రాక్షస గుణాలు కోల్పోయాడు. ఇంక కోల్పోకుండా ఏమైతే మిగిలిందో అదే తను. ఓకే. సో, మనలో 2 ఉన్నాయి. ఫైటింగ్ ఒకప్పుడు బయట ఉండేది. రాక్షసులతో, స్టార్ వార్స్ ఇవన్నీ రైట్ నిజాలు. బయట స్పేస్ షిప్‌లో వార్‌లో కొట్టుకున్నారు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏను ఉంది మనలో. దేవుడి డిఎన్ఏను ఉంది. అట్లా రాక్షసులని మనల్ని చంపలేడు. అలా వాళ్ళు మారిపోయారని వదిలేయలేడు. సో, ఎప్పుడైతే ఆ హై ఫ్రీక్వెన్సీ లోపలికెళ్తుందో, లో ఫ్రీక్వెన్సీ డామినేషన్ పడిపోతుంది. ఇంకా మీరు ఏదైతే ఉన్నారో అదే మీరు. దాన్ని సాధించేది ఏమీ లేదు అంటారు. అందుకే ధ్యానంలో సాధించేది ఏమీ లేదు. కోల్పోవడం ఉంది. ఏం కోల్పోతారంటే డార్క్‌నెస్ కోల్పోతారు. ఇంక మిగిలేది ఏదైతే ఉందో అది నువ్వే కదా! యెస్ సార్. ఇంకో క్వెషన్ ఎర్త్ మీద ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. లైక్ హిమాలయాస్ అని ఇక్కడ హుహు. యూఎస్‌లో ఉన్నాయి. ఒకటి, మౌంట్ శాస్తా అలా ఉన్నాయి. అక్కడికెళ్తే కుదిరేది కూడా అయితే ఎనర్జీస్ పెరగటం, తగ్గటం కాదు అవును. హ్యూమన్‌కి. జస్ట్ ఒక ప్రతి ఫోకస్ ప్రతి కుదురుతుంది. ఫార్మ్‌కి, ప్రతి ఆటమ్‌కి సెంటర్స్ ఉంటాయి. ఓకే. అది నిజమే. అదే అక్కడికెళ్తే ఏదో ఇమ్మీడియేట్‌గా శక్తులు రావటం అలాంటిది కాదు. జస్ట్ ఫోకస్ కుదురుతుంది. అందుకోసం ఆ ఓకే. ఎనర్జీ సెంటర్స్. ఓకే. గాట్ ఇట్. హ్మ్. హలో హిమాలయ మాస్టర్. సహస్రార. హ్మ్. చెప్పండి మేడం. హలో మాస్టర్. హలో. మాస్టర్ నేను ఆనంద్ నుంచి హ్మ్. ಕನ್ನಡಲ್ಲ ಮಾತಾಡೋಚಾ? ಮಾಸ್ಟರ್ ನಾನು 2024 ಅಲ್ಲಿ ನವೆಂಬರ್ ಅಲ್ಲಿ ಬಂದಿರೋದು ಧ್ಯಾನಕ್ಕೆ. ಅಂದ್ರೆ ಇವಾಗ ನನ್ಗೆ ಕೆಲವೊಂದು ವಿಚಾರ ಮಾತ್ರ ಕಾಣಿಸ್ಕೊಂಡಿದೆ. ಅಂದ್ರೆ ಗೋಲ್ಡನ್ ಕಲರ್ ಈ ಲೋಟಸ್ ತಟ್ಟೆ ಟೈಪ್ ಕಾಣಿಸ್ಕೊಂಡಿದೆ. ಅದು ಒಂದು ದಿನ ಕಾಣಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ತಿಂಗಳು ಬಿಟ್ಟು ಒಂದು ಡೈಮಂಡ್ ಸ್ವಲ್ಪ ಶೇಪ್. ಜೋರಾಗಿ ಮಾತಾಡಿ, ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ. ಇನ್ನೊಂದು ಈಗ ಕೇಳ್ತಿದೆ ಮಾಸ್ಟರ್. ಇನ್ನೊಂದು ಒಂದು ಡೈಮಂಡ್ ಶೇಪ್ ಅಲ್ಲಿ ಇದು ಕಾಣಿಸ್ತಿದೆ. ಅಂದ್ರೆ ಒಂದು ಲೈಟ್ ಡೈಮಂಡ್ ಶೇಪ್ ಅಲ್ಲಿ ಲೈಟ್, ಬ್ರೈಟ್ ಲೈಟ್ ಎರಡು ವೈಟ್. ವಾಟ್ ವೈಟ್. ಈಸ್ ಇಟ್ ಕಲರ್? ವೈಟ್. ದಟ್ ಈಸ್ ಸೋಲ್ ಸ್ಟಾರ್ ಚಕ್ರ. ಓಕೆ. ಫಸ್ಟ್ ಒಂದು ಗೋಲ್ಡನ್ ಕಲರ್ ಲೋಟಸ್ ತಟ್ಟೆ. ದಟ್ ಈಸ್ ಸಹಸ್ರಾರ. ಅಬೌವ್ ದಟ್ ಸೋಲ್ ಸ್ಟಾರ್. ಓಕೆ. ಇದೆರಡು ಕಾಣಿಸ್ಕೊಂಡು ಅಂದ್ರೆ ಇದು ನಾನು ಯೂಸ್ ಮಾಡಕ್ ಹೇಳಿದಾಗ ಯೂಸ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಭದ್ರವಾಗಿ ಎತ್ತಿಟ್ಕೋ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ ಬಂತು ನನಗೆ. తెలుగులో చెప్పానా? ఇక్కడ సహస్రారం ఉంటుంది కదా, దానిపైన ఒక స్టార్ ఉంటుంది. దట్ కనెక్ట్స్ యూ టు యూనివర్స్. దట్ ఈస్ కాల్డ్ సోల్ స్టార్ చక్ర.
Some people they call it as a bindu. ಅದೇ ಡ್ರಾಪ್ ಶೇಪ್ ಅಲ್ಲೇ ಇರೋದು ಮಾಸ್ಟರ್. ಅದು ಡ್ರಾಪ್ ಶೇಪ್ ಅಲ್ಲೇ ಇದ್ದಿದ್ದು. Yeah, some people they call it as a bindu. That is, some people they call it, aliens they call it as a soul star. So it is see, Sahasrara is 7th. Above that 3 more steps are there. Total 5 are there. But immediately above the Sahasrara, it is called bindu. That bindu is soul star that you have seen. That is in white. That used to be in white, bluish color. ಒಂದು ಬ್ರೈಟ್ ವೈಟ್ ಟೈಪ್ ಕಾಣಿಸಿದೆ. ಅಂದ್ರೆ ಅದು ಅಂದ್ರೆ ಮೀನಿಂಗ್ ಏನು ಅಂತ ನನಗೆ that it will connects to the universe. Pillar laga untundi. It always sucks the energy from the universe. It use your chakras as amplifiers. Wherever you go, once that soul star activates, you will radiate the energy in that area. ಬಟ್ ಅದೆರಡು ಅಂದ್ರೆ ಇತ್ತೀಚೆಗೆ ಒಂದು ಎಂಡ್ ಅಲ್ಲಿ ನನಗೆ మీకు ఒకటి చెప్పాను గుర్తుందా? నేను ఫస్ట్ లో ఎప్పుడు నాకు ఒక ట్యూబ్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. అది నేను ఎప్పుడు పొమ్మన్నా పోదు, ఉండమన్నా ఉండదు, అది ఉంటుంది అంతే. సో సేమ్ వైజ్ యు ఆర్ కనెక్టింగ్ దట్ కాలమ్, soul star column. It receives energy and gives to your chakras. Your chakras will amplify that energy. ఇంకా దాని గురించి పెద్ద థింక్ చేయొద్దు. ಓಕೆ ಓಕೆ. ಅಂದ್ರೆ ಅದಾದ್ಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ನನಗೆ ಬೇರೆ ಏನು ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಮಾಸ್ಟರ್. ಅದಷ್ಟೇ ಫಸ್ಟ್ ಆ ಸ್ಟೆಪ್ ಕಂಪ್ಲೀಟ್ ಅದು ದಟ್ ಸೋಲ್ ಸ್ಟಾರ್ ಈಸ್ ಹೈ ಲೆವೆಲ್. ಓಕೆ. Some people came for energy anchoring. In their presence, people will get healed. In their presence, area will get clean, healed. So you know that your purpose, it will tell you one day, it will reveal you. ಬಟ್ ಇವತ್ತವರೆಗೂ ನನ್ಗೆ ಅದು ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನು ನನಗೆ ಏನ್ ಕೇಳ್ಕೊಂಡ್ರು ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ನನಗೆ ಏನು ಮೆಸೇಜ್ ಬರ್ತಿಲ್ಲ. See, once we cross third eye, you won't see the visions. Energy speaks. Okay. Don't expect a visions. Adi kansilla, idi nodilla ಅಂತ. You are already connecting. You are oneness. If you are seeing separate, you are still in duality. మనం ఒకటి చూస్తున్నాం అంటే ఇంకా ద్వైతంలోనే ఉన్నాం. నువ్వే ఎనర్జీతో కనెక్ట్ అయిపోయినప్పుడు నీకు నువ్వు ఎలా తెలుస్తావు? ಮತ್ತೆ ನನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಏನಿದೆ ಮಾಸ್ಟರ್? ಸ್ಟೆಪ್ ಗಿಪ್ಪು ಏನಿಲ್ಲ. See, problem is we think spirituality in the physical level. ఇది అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ అట్లా ఏం లెవెల్స్ పెట్టుకోవద్దండి. జాబ్ హ్యాస్ గివెన్, ఐఎమ్ డూయింగ్. ఇన్ స్పిరిచువాలిటీ దే హ్యావ్ గివెన్ క్లీనింగ్, క్లీన్ చేస్తా. చైర్స్ ఏమన్నారు, చైర్స్ ఇస్తా. స్పీచ్ ఏమన్నాడు, స్పీచ్ ఇస్తా. స్పిరిచువాలిటీలో ఇలాగే ఉంటుంది. సో యూ హ్యావ్ ఈ లెవెల్ 4 అగ్రిమెంట్స్ లో ఉంటుంది. అది అకార్డింగ్ టు యువర్ లెవెల్ యూనివర్స్ చూస్ వర్క్. అక్కడ లెవెల్ అనుకోవద్దు, మళ్ళీ లెవెల్ అంటే కంపారిజన్ చేసుకుంటాం. ఆ ఎనర్జీ ఎట్లా పనిచేస్తుంటుంది. సో ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్స్ ఆ పిల్లర్. కొందరు ఉన్నారండి, కొందరు ఋషులు, అయ్యి మీరేంటండి ఏమి చేయరు, గుడిసెలో కూర్చుంటారంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఏరియా అంతా రేడియేట్ అవుతుంటుంది. మీకు ఇంకొకటి, కడపలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, రాయలసీమ, ఆంధ్ర. సో మెనీ అవధూతాస్, సో మెనీ రిషీస్ ఆర్ స్టేయింగ్ ఇన్ రాయలసీమ ఏరియా ఎస్పెషల్లీ. సో మెనీ, యు గో ఎవ్రీ విలేజ్ యూ విల్ ఫైండ్ అవధూత. ఎందుకంటే అక్కడ అట్లా ఉంది ఫ్యాక్షనిజం, అట్లా ఉంది, అట్లా గొడవలు. వాళ్ళు అక్కడే కూర్చోంటారు. వాళ్ళ వల్ల ఇట్ విల్ చేంజ్ ద సరౌండింగ్. క్రైమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకున్నారు, వాడేం ప్రచారం చేయట్లేదు కదా అంటే దేర్ ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్. ఓకే, అట్లా మనం సోల్ స్టార్ తో కనెక్ట్ అయినప్పుడు మీ ప్రజెన్స్ చాలు ఎక్కడైనా. నెక్స్ట్ స్టెప్ ఏమవుద్దు, చేస్తా ఉండండి.
ఓకే. అన్ని యూనివర్స్ విల్ గైడ్ యూ. ఓకే. అంటే ఇది 3 అవర్స్ చేయాలా? లేకపోతే నేను నార్మల్‌గా 45 టు 1 ½ అవర్ చేస్తా మీకు ఉన్నాను. ఎంత టైం కుదిరితే అంత చేయండి. ప్రచారం ఎక్కువ చేయండి. అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత ప్రచారం ఎక్కువ చేయాలి. ఓకే. మాస్టర్ ఇంకో ఒకే ఒకటి క్వెషన్ ఉంది. అంటే ఇప్పుడు ఈ గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అయితుంది అని చెప్తారు కదా! ఇప్పుడు ఆహ్, ఈ టైమింగ్స్‌లో ఏమేం జరుగుతుంది? మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ 32 తర్వాత ఎగ్జాక్ట్ ఫిగర్ మనం ఇవ్వలేము. ఆహా! ఎందుకు ఇవ్వలేము అంటే ఇట్ ఈస్ ఎ ప్రిడిక్షన్ అకార్డింగ్ టు ద ఎనర్జీ లెవెల్. ఇప్పుడు ఏలియన్స్ వచ్చి ఎనర్జీ లెవెల్ చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేయాలి? ఆల్రెడీ రాసేసాను నేను. 2032 జనవరి 6 భూకంపం రావాలి. జరగదు. అక్కడ అందరూ ఎళ్లారు. మెడిటేషన్ చేశారు. ఎనర్జీ లెవెల్స్ పెంచేశారు. ఫ్రీక్వెన్సీ మార్చేశారు. జరగలేదు. మరి నా ప్రిడిక్షన్ ఏమైపోయింది? సో, పొరపాటున అందరికీ ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి, అందరూ ధ్యానం చేయాల్సిందే. డైలీ స్కూల్స్‌లో ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ చేసి తీరాల్సిందే అని ఒక ఆర్డర్ పాస్ అయిపోయి అందరూ చేసిన ఒక 1 ఇయర్‌లోనే మారిపోయుండొచ్చు. ఈ ఇయర్‌కి ఇట్లా జరుగుతుందంటే, ఈ ప్రెజెంట్ ఎనర్జీస్‌తో ఎస్టిమేట్ చేస్తా నేను. ఒక గ్రాఫ్ ఏస్తాను. ఇలాగే పెరుగుతుంది. సో, ఇట్ మే బి 2032, ఇట్ మే బి 2050, ఇట్ మే బి 2035. బట్ సడెన్‌గా ఇంకా ఎక్కువ మంది ఎన్‌లైటెడ్ మాస్టర్స్ వచ్చేసారు. ఇంకా ఎక్కువగా ఎవరో వాళ్ళ శక్తి కంటే ఎక్కువ పని చేశారు. ఏమో మరి ఇంకా ముందరే రావచ్చు కదా! ఓకే. ఇలా జరుగుతుంది అని మనం వదిలేస్తే అలాగే జరగాలి అంటే మన పనెందుకింకా? హ్మ్. అంటే చెప్తున్నా. బట్ ఇంకా ముందరే వి హోప్ ఇట్ విల్ కమ్ వెరీ సూన్. ఎందుకంటే చాలా మంది ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ అవుతున్నాయి. ఎక్స్‌పెక్టెడ్ దానికంటే ఎందుకంటే ఈ భూమి మీద జన్మ తీసుకోవాలంటే జనాలకి ఉచ్చ పైలోకాల్లో. హుహుహు. హ్మ్. ఎవడు పడతాడు ఈ బాధలు? సో, ఇప్పుడు అట్లా లేదు. సో, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారని దే ఆర్ కమింగ్. చూడండి చిన్న చిన్న పిల్లలే అవేకన్ అవుతున్నారు. ఇండిగో చిల్డ్రన్స్ అని పెద్ద డాక్యుమెంటరీ వచ్చింది. సీక్రెట్ సొసైటీస్‌లో కిడ్స్‌ని ఎన్‌లైటెడ్ కిడ్స్ రెడీగా ఉంటున్నారు. వన్స్ దే విల్ అపియర్. అంతా ఒక మాస్ అవేకెనింగ్ జరిగితే చెప్పలేం. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓకే. లావణ్య గారు. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. సార్ ఒక క్విక్ క్వెషన్ సార్. అది మీరన్నారు కదా! ఐ కాంటాక్ట్ తోటి అని వీడియో ఆన్ చేయమని ఐ కాంటాక్ట్ అని. సో, అది ఇన్ పర్సన్ అయినా లేకపోతే ఆన్‌లైన్ అయినా ఏదైనా ఒకటే ఎఫెక్ట్ ఉంటదంటారా? డైరెక్ట్ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఓకే. ఆన్‌లైన్‌లో కూడా జరుగుతుంది. కానీ తక్కువ. ఓకే. అలాగే ఈ మాస్ మెడిటేషన్స్ లైవ్‌కి, ఆన్‌లైన్‌కి కూడా డిఫరెన్స్ ఉంటది. కనెక్షన్‌లో డిఫరెన్స్ ఏముండదు. ఇప్పుడు మనకు మీరు యూఎస్‌లో ఉన్నా, లేకపోతే వేరే దుబాయ్‌లో ఉన్నా, మనం గ్రూప్‌గా చేసామనుకోండి థ్రెడ్స్‌తో కనెక్ట్ అవుతుంది అది కాన్షియస్. ఈ థ్రెడ్స్ అన్ని అవును. కనెక్ట్ అయ్యి ఒక హ్యూజ్ వాల్ క్రియేట్ చేస్తుంది. గ్రూప్ మెడిటేషన్ ఇంపాక్టే వేరే లెవెల్‌లో ఉంటుంది. అది ఈదర్ వేస్. ఆన్‌లైన్ అయినా ఆ! ఇన్ డిస్టెన్స్‌తో దానికి సంబంధం లేదు. ఓహ్! పర్ఫెక్ట్. ఓకే. థాంక్ యూ సార్. అందుకనే పాసిబుల్ అయినంత వరకు గ్రూప్‌తోనే ఉండండి. యాహ్! లాస్ట్ క్వెషన్ టైం అయింది.
అడగండి రూపా గారు, Sir, మాట్లాడండి. namaste, sir. Sir, I'm నమస్తే. from Bangalore. Shall I talk in Kannada, sir? యా Sir, ನಂಗೇನಂದ್ರೆ been doing meditation for more than 10 years. ಬಟ್ ನಂಗೆ ನಾನು ಅನ್ಕೊಂಡಿರೋ ತರ ಏನು ನಂಗೆ ಅಚೀವ್ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಈಗ ನೀವು ಜಸ್ಟ್ ಹೇಳಿದ್ರೆ ಅದೇನು ಇದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಬಟ್ ನಂಗೆ ನಾನು 10 ವರ್ಷದಿಂದ ಮಾಡ್ತಾ ಇದೀನಿ. ನಾನು ಇನ್ನೂ ಏನು ಇದು ರೀಚ್ ಆಗಿಲ್ಲ ಒಂದ್ ಲೆವೆಲ್ಗೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಈಗ ಒಂದು 15 ಡೇಸ್ ನಾನು ಏನೋ ಒಂದ್ ಕೆಲಸ ಅನ್ಕೊಂಡಿರ್ತೀನಿ, ಅದ್ರಲ್ಲಿ 1 ವಾರ ಮಾಡ್ತೀನಿ, ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ವಾರ ಮಾಡಕ್ ಆಗೋದೇ ಇಲ್ಲ. ಅದು ಏನಕ್ಕೆ ನನ್ಗೆ ಆತರ ಆಗ್ತಿದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ನಂಗೆ. ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಇಂದಾನೆ. ಹಾ ಹಾ ಐ ವಿಲ್ ಡ್ರಾಪ್ ಮೈ ಮೈಂಡ್, ಐ ವೋಂಟ್ ಥಿಂಕ್ ಅಬೌಟ್ ಎನಿಥಿಂಗ್. ನನ್ಗೆ ಏನು ಬೇಕಾಗಲ್ಲ, ಹ್ಮ್ ನನ್ಗಿನ್ನೇನು ಇಲ್ಲ ಅಂತ ಜಸ್ಟ್ ಯು ಡ್ರಾಪ್ ಯುವರ್ ಮೈಂಡ್, ಏನಾಗ್ಬೇಕು ಅದಾಗತ್ತೆ. ಈಗ ಈವನ್ ಮೆಡಿಟೇಷನ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಹಂಗೆ ಆಗುತ್ತೆ ಸರ್. ಒಂದ್ 2-3 ದಿನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೀನಿ, ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ ದಿನಕ್ಕೆ ಫುಲ್ ಸಿ ತುಂಬಾ ಈ ಸಂಕಲ್ಪ ಧ್ಯಾನ ಇದಾಗತ್ತೆ ಅದಾಗತ್ತೆ ಎಲ್ಲ ಬಿಸ್ಕೆಟ್ಸ್ ಟು ಬ್ರಿಂಗ್ ಯು ಇನ್ ಟು ದ ಮೆಡಿಟೇಷನ್. ಮೆಡಿಟೇಷನ್ ಲಕ್ಷ್ಯ ಅನ್ನೋದು, ನೀವು ಸಂಕಲ್ಪ ಅನ್ನೋದು ಟೀಚ್ ಮಾಡೋಕೆ, ನೀವು ಏನೋ ಅಚೀವ್ ಮಾಡುತ್ತೆ ಮೈಂಡ್ ಪವರ್, ನಿಮ್ ಮೈಂಡ್ ಪವರ್ ತೋರ್ಸಕ್ಕೆ ಅಲ್ಲ. ಇಟ್ ಈಸ್ ಅಜೆಂಡಾನೇ ಡಿಫ್ರೆಂಟ್. ಓಕೆ ಸರ್. ಇದೆಲ್ಲ ಗಿಫ್ಟ್ಸ್. ಹೌದು ಹೌದು. ಓಕೆ, ಒನ್ಸ್ ಯು ಆರ್ ಸೈಲೆನ್ಸ್ ವಿತೌಟ್ ಎನಿ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್, ಒನ್ಸ್ ಯು ಆರ್ ಇನ್ ಕಂಪ್ಲೀಟ್ ಕಂಪ್ಯಾಷನ್, ಇನ್ನು ಲೆವೆಲ್ಸ್ ಏನಿದೆ, ಏನಾಗ್ಬೇಕು ಅದಾಗತ್ತೆ. ದಟ್ಸ್ ವಾಟ್ ಐ ಲವ್ ಜೋಯಲ್ ಗೋಲ್ಡ್ ಸ್ಮಿತ್ ಸ್ಟೋರಿ ಇನ್ ದಿಸ್ ವೇ. ಹಿ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ಸ್ ಅಂಡ್ ನನ್ಗೆ ಇದಾಗ್ಬೇಕು, ಐ ವಿಲ್ ಸಿಟ್ ಫಾರ್ 5 hours, ಏನು ಆಗಲ್ಲ ಅವ್ರು. ಹೌದು ಸರ್. ಹೌದು. ಬಿಕಾಸ್ ಹಿ ಈಸ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟಿಂಗ್, ಈಸ್ ವಾಚಿಂಗ್ ಏನಾಗುತ್ತೆ. ಡ್ರಾಪ್ ಎವ್ರಿಥಿಂಗ್, ಜಸ್ಟ್ ಅವೇರ್. ನನ್ಗೆ ಬೇರೆ ಏನು ಬೇಡ, ಜಸ್ಟ್ ನಾನು ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ಬೇಕು. ಒಂದ್ ವಾರ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ಆ ಇಷ್ಟ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಪ್ರಯತ್ನನೂ ಬಿಟ್ಬಿಡಿ. ಲೈಕ್ ನಂಗೆ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ಗೆ ಲೈಕ್ ನಾನು ಒಂಥರ ಕಾಮ್ ಅಲ್ಲಿ ಅದು ಇರ್ತೀನಿ. ಪ್ರೋಗ್ರಾಮೇ. ಓಕೆ. ಜಸ್ಟ್ ಸಿಂಪ್ಲಿ ಸಿಟ್, ಜಸ್ಟ್ ಡ್ರಾಪ್ ದಟ್ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದೀನಿ ಅಂತ ಭಾವನೆನೂ ಬಿಟ್ಬಿಡಿ. ಜಸ್ಟ್ ಕ್ಲೋಸ್ ಯುವರ್ ಐಸ್, ಡ್ರಾಪ್ ಎವ್ರಿಥಿಂಗ್, ಜಸ್ಟ್ ಸಹಜ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಿ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ. ಆ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ ಇಟ್ಕೊಂಡು, ಯಾಕಂದ್ರೆ ಇಟ್ ವಿಲ್ ಟೇಕ್ ಯು ಟು ದ ಸಬ್ ಕಾನ್ಶಿಯಸ್ ಲೆವೆಲ್. ಆಫ್ಟರ್ ದಟ್ ನೋ ನೀಡ್, ಜಸ್ಟ್ ಪ್ರಿಪೇರ್ ಯುವರ್ ಮೈಂಡ್. ಐ ವಿಲ್ ಡ್ರಾಪ್ ಎವ್ರಿಥಿಂಗ್, ಐ ಡೋಂಟ್ ಹ್ಯಾವ್ ಎನ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್. ಐ ಡೋಂಟ್ ವಾಂಟ್ ಅಂತಾನು ಹೇಳ್ಬಾರ್ದು. ಐ ಡೋಂಟ್ ಹ್ಯಾವ್ ಎನ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್. ಜಸ್ಟ್ ವಾಟ್ ಎವರ್ ಇಟ್ ಈಸ್ ಕಮಿಂಗ್, ಜಸ್ಟ್ ಡ್ರಾಪ್. ಅನುಭವ ಬೇಕು, ಅದು ಡ್ರಾಪ್ ಮಾಡಿ. ನನ್ಗೆ ಇದು ಬಟ್ ನಮ್ಮ ಅದು ಮನಸ್ಸಿಗೆ ನಮ್ಗೇನ್ ಸಿ ಅನ್ಸುತ್ತೆ ವಾಟ್ ಇವಾಗ ಎವರ್ ಪೀಪಲ್ ಆರ್ ಕ್ರಿಯೇಟಿಂಗ್, ನಮ್ಗೆ ಹೆಲ್ತ್ ಬೇಕು ಅಂತ, ಅದೆಲ್ಲ ಸಬ್ ಕಾನ್ಶಿಯಸ್ ಪವರ್. ಇಟ್ ಈಸ್ ನಾಟ್ ಎನ್ಲೈಟ್ಮೆಂಟ್. ನನ್ಗೆ ಇದು ಬೇಕು, ನನ್ಗೆ ಧ್ಯಾನದಲ್ಲಿ ಹೆಲ್ತ್ ಚೆನ್ನಾಗಿ, ಅದು ಎನ್ಲೈಟ್ಮೆಂಟ್, ಅದು ಸಬ್ ಕಾನ್ಶಿಯಸ್ ಪವರ್. Once who enlightened, their level of happiness is different. Their level of understanding is different. ಸೊ ನಾವು ಸಂಕಲ್ಪ ಮಾಡಿ ಕೂತ್ಕೊಂಡು ಅದು ಹೀಲ್ ಆಗತ್ತೆ, ಅದಾಗತ್ತೆ, ಇದಾಗತ್ತೆ, ನನ್ಗೆ ಎನ್ಲೈಟ್ ಆಯ್ತು, ನಾನು ಏನ್ ಅನ್ಕೊಂಡಿದ್ರೆ ಅದಾಗತ್ತೆ, ಅದು ಸಬ್ ಕಾನ್ಶಿಯಸ್ ಮೈಂಡ್ ಪವರ್. ಅದು ಅಷ್ಟೇ, ಬರೀ ಏನೂ ಇಲ್ಲ. ಈಗ ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ಏನೇನ್ ಚೇಂಜಸ್ ಆಗಿದೆ ಅದೆಲ್ಲ ಸಬ್ ಕಾನ್ಶಿಯಸ್ ಲೆವೆಲ್ ಅದ್ರದ್ದೇನೆ ಆಗಿದೆ ಅಷ್ಟೇ. ಅದು ಕ್ರಾಸ್ ಆದ್ಮೇಲೆನೆ, ಒನ್ಸ್ ಯು ಡ್ರಾಪ್ ಎವ್ರಿಥಿಂಗ್, ದೆನ್ ಓನ್ಲಿ ಒರಿಜಿನಾಲಿಟಿ ಕಮ್ಸ್ ಔಟ್. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಜೀವಿತ ಕಾಲ ಅದು ಒಂದು ಭ್ರಮೆ. ಎಸ್ ಮಾಸ್ಟರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ನನಗೆ ತುಂಬಾ ದಿನದಿಂದ ಹುಡುಕ್ತಾ ಲೈಕ್ ಯಾಕೆ ಈ ತರ ಆಗ್ತಿದೆ ನನ್ಗೆ ಅಂತ. ಲೈಕ್ ನೀವ್ ಹೇಳ್ದಂಗೆ ನನ್ಗೆ ಈಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನಾನು ಏನೋ ಒಂದು ಲೈಕ್ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡಿ ನಾನು ಏನೋ ಒಂದು ನೀವ್ ಹೇಳ್ದಂಗೆ ಮೈಂಡ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲೇ ಏನೋ ಒಂದು ಮಾಡಿದ ತಕ್ಷಣ ಯಾರಾದ್ರೂ ಅದನ್ನ ರೆಕಗ್ನೈಸ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಒನ್ಸ್ ಯು ಆರ್ ಇನ್ ಎಮರ್ಜೆನ್ಸಿ, ಇಫ್ ಯು ಹ್ಯಾವ್ ಸಮ್ ಎಮರ್ಜೆನ್ಸಿ, ಯೂಸ್ ಮೈಂಡ್ ಪವರ್ ಫಾರ್ ಯುವರ್ ಸೇಕ್. ಯೂಸ್ ಮೈಂಡ್ ಪವರ್, ದೇರ್ ಇಸ್ ನಥಿಂಗ್ ಬ್ಯಾಡ್ ಇನ್ ಇಟ್. ಅದರಲ್ಲಿ ಏನು ತಪ್ಪೇನಿಲ್ಲ. ಮೈಂಡ್ ಪವರ್ ಯೂಸ್ ಮಾಡಿ. ಲೈಫ್ ಲಾಂಗ್ ಇದು ಯೋಗ, ನೋಯಿಂಗ್ ಥೈ ಸೆಲ್ಫ್. ಅದರಲ್ಲಿ ಮೈಂಡ್ ಪವರ್ ಯೂಸ್ ಮಾಡಿ ನಾನು ಎನ್ಲೈಟ್ ಅಂದ್ರೆ ಅದು ಕಾಮಿಡಿ. ಅದು ಇಲ್ಲ, ನಾನು ಎನ್ಲೈಟನ್ ಅಂತ ಅನ್ಕೊಂತಿಲ್ಲ ಮಾಸ್ಟರ್. ಬಟ್ ನಂಗೆ ಈಗ ಲೈಫಲ್ಲಿ ನನ್ ಕೆಲವೊಂದು ಚೇಂಜಸ್ ಆಗ್ತಿದೆ. ಅದಾಗತ್ತೆ, ಅದೆಲ್ಲಾನು ಮೈಂಡ್ ಪವರ್.
ಸೊ ನಾ ಇನ್ನ ಹಾದಿಗೆ ಬಂದೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೀರಾ? ಲೈಕ್ ಜಸ್ಟ್ ಡ್ರಾಪ್ ಮೆಡಿಟೇಷನ್ ಡ್ರಾಪ್ 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 ಡ್ರಾಪ್. ಯಾಕೆ ನನ್ಗೆ ವೈ ಐ ಹ್ಯಾವ್ ಟು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಅಂಡ್ ಸಿಟ್? ಜಸ್ಟ್ ಡೂ ಮೆಡಿಟೇಷನ್ ಫಾರ್ ದ ಸೇಕ್ ಆಫ್ ಮೆಡಿಟೇಷನ್. ಧ್ಯಾನಕ್ಕೋಸ್ಕರ ಮಾತ್ರನೇ ಧ್ಯಾನ ಮಾಡಿ. ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅದು ಏನಾಗತ್ತೆ ಅಂದ್ರೆ ಅದು ಒಂದು ಅಭ್ಯಾಸ ಆಗಿ ಲೈಫ್ ಲಾಂಗ್ ಆ ತರನೇ ಇರ್ತೀವಿ. ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಬರಲ್ಲ, ಕಂಪ್ಯಾಷನ್ ಅಂದ್ರೆ ಏನು ಗೊತ್ತಾಗಲ್ಲ, ಅಬ್ಲಿ ಸ್ಟೇಟು ಬರಲ್ಲ. ಜಸ್ಟ್ ಯು ಟ್ರೈಡ್ ಹಾರ್ಡ್ ನೋ ದಿಸ್ ಮೆನಿ ಇಯರ್ಸ್, ಯು ವಿಲ್ ಗೆಟ್ ಫ್ರಸ್ಟ್ರೇಟೆಡ್. ನನ್ಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಈ ಧ್ಯಾನನೇ ಬೆಸ್ಟ್ ಅಂತ ಒಂದು ಕನ್ಕ್ಲೂಷನ್ ಬರ್ತೀವಿ. ಡೋಂಟ್ ಡೂ ಇಲ್ಲ ಇಟ್. ನಂಗೆ ಆತರ ಅನ್ಸಿಲ್ಲ. ಬಟ್ ಅದೇ ನಾ ಇನ್ನೂ ಮಾಡ್ಬೇಕು ಇನ್ನು ತುಂಬಾ ಇದೆ, ನಾನು ಮಾಡ್ಬೇಕು. ಕಲಿಯೋದಿದೆ. ಬಟ್ ಯಾವ ತರ? ವಾಟ್ ಈಸ್ ಮೆಡಿಟೇಷನ್? ಇಟ್ ಈಸ್ ಡ್ರಾಪಿಂಗ್. ಬ್ರೆತ್ ಅಬ್ಸರ್ವೇಷನ್ ಇಸ್ ಟೂಲ್. ಸೊ ಒನ್ಸ್ ದ ಟೂಲ್, once you cross that state, drop your experience also. So your experiences ಬರ್ತಾನೆ ಇರ್ತವೆ. If you not drop it, again it will take you some more days. ಲೇಟ್ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಹೌದು ಮಾಸ್ಟರ್, ಹೌದು. ಜಸ್ಟ್ ಸಿಂಪ್ಲಿ ಡ್ರಾಪ್. ಅದಕ್ಕೆ ಕೆಲವರು ಋಷಿಗಳು ಒಂದು ಟೆಕ್ನಿಕ್ ಕೊಡಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ವಿಲ್ ಕ್ಯಾಚ್ ದ ಟೆಕ್ನಿಕ್. ಈ ಸಬ್ ಕಾನ್ಶಿಯಸ್ ಮೈಂಡ್ ಅಲ್ಲಿ ಪ್ರಿಂಟ್ ಆಗುತ್ತೆ. ಸೊ ದೆನ್ ವಿ ಟ್ರೈ ಟು ಡೂ ಸೇಮ್ ಥಿಂಗ್ even if you are going into zero state. Once you are touch, then again you catch hold of the technique, you will repeat the technique again. Don't do it. Initially you need breath mele observation. It will within 2 minutes, very few minutes it will stop. ಕಮ್ಮಿ ಆಗತ್ತೆ, ಆದ್ಮೇಲೆ ಅನುಭವಗಳು ಶುರು ಆಗತ್ತೆ. then leave it. ಇನ್ನು ಟೆಕ್ನಿಕ್ ಇಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. ಇನ್ನು ಇದು ಬೇಕು ಅದು ಬೇಕು, ಇದಾಗ್ತಾ ಇದೆ, ಎಲ್ಲ ಡ್ರಾಪ್ ಮಾಡಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಬೇರೆ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಆಗುತ್ತೆ ಮೆಡಿಟೇಷನ್. ಎಸ್ ಮಾಸ್ಟರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಸೊ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದೆ? ಮೈಂಡ್ ಇಂದಾನೆ ತಾನೆ. ಬಟ್ ಐ ಆಮ್ ನಾಟ್ ದ ಮೈಂಡ್. ಇಟ್ ಈಸ್ ಡಿಸೈರಿಂಗ್. ಐ ಆಮ್ ನಾಟ್ ಡಿಸೈರ್. ಐ ಆಮ್ ವಾಚರ್. ಇಟ್ ಈಸ್ ಆಸ್ಕಿಂಗ್ ಫಾರ್ ಸಮಥಿಂಗ್ ಎಲ್ಸ್. ಐ ಆಮ್ ವಾಚರ್. ಆ ಸ್ಟೇಟ್ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ದಟ್ ಈಸ್ ಕಾಲ್ಡ್ ಸಹಜ ಯೋಗ. ದಟ್ ಈಸ್ ಕಾಲ್ಡ್ ಸಹಜ ಸ್ಥಿತಿ. ದಟ್ ಈಸ್ ಕಾಲ್ಡ್ ಧ್ಯಾನ ಸ್ಥಿತಿ. ವಾಟ್ ವಿ ಆರ್ ಡೂಯಿಂಗ್, ಧ್ಯಾನ ಅಂದ್ರೆ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ. ಇಟ್ ಈಸ್ ಎ ಟೂಲ್ ಎಸ್ ಮಾಸ್ಟರ್. ಟು ಟೇಕ್ ಯು ಟು ದ ಸ್ಟೇಟ್. ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಮಾಡಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ರೆ ಅದೂನು ಹಾಲಾಗುತ್ತೆ. ಓಕೆ, థ్యాంక్ యూ. ఇంకా 100 మెంబర్స్. నిద్ర రావట్లేదా మీకు? కళ్యాణి మేడం. లాస్ట్ క్వశ్చన్, విల్ గో స్లీప్. హరికృష్ణ గారు, అవును. ఈ స్వర విద్య సంథింగ్ ఏదో యూట్యూబ్ లో విన్నాను. లెఫ్ట్ రైట్ వినపడట్లేదు. ఇది స్వర విద్య అని చెప్పేసి ఏదో యూట్యూబ్ లో విన్నాను స్వరయోగం. సార్. స్వరయోగం. స్వరయోగం. అది లెఫ్ట్ రైట్ నాస్ట్రల్ ఏ టైంలో ఏ పని చేస్తే మెడిటేషన్ చేసేటప్పుడు రైట్ నాస్ట్రల్ సంథింగ్ సార్. అట్లా దాని అది పని అది చేసుకుంటుంది. మీకేం పని? అంటే ఒక్కోసారి మెడిటేషన్ మంచిగా అనిపిస్తుంది, ఒక్కోసారి కుదరట్లేదు సార్. అది దీని వల్లేనా ఏంటా? కాదు. స్వరయోగం రైట్ వేరే. సో బాడీలోనే ఉంటుందండి స్వరాలన్నీ, దశమహానాదాలని ఉంటాయి. మీరు సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడు అవి వినిపిస్తాయి. ఎందుకు వినిపిస్తాయంటే దశమహానాడులు ఆ వైబ్రేషన్ చాలా హైగా ఉంటుంది. అప్పుడు ఆ నాదం మనకు వినిపిస్తుంది కదా, ఆ వినిపించిన దాన్ని కూడా గమనిస్తే దాంట్లో లయం అయిపోతుంది. కోటి ధ్యాన సమోలయ. లయం అంటే ఏందో తెలుసా? మీకు ఏది కనిపిస్తే దాన్ని చూస్తా ఉంటే దాంతో వన్నెస్ లోకి వస్తారు. ఇప్పుడు మీకు విజన్ కనిపిస్తుంది, ఒక ఏదో జ్యోతి లాగా. దాన్ని చూస్తూ ఉండండి, జడ్జిమెంట్ లేకుండా, అనలైజ్ చేయకుండా. దాంతో ఒకటైపోతారు. అప్పుడు అది మిమ్మల్ని ఆ దాంట్లోకి తీసుకెళ్తుంది. అట్లా కోటి ధ్యాన సమోలయ. ఎందుకు ధ్యానం చేస్తామంటే లయం అవడం కోసం.
దేంతో లయం అవ్వాలి? ఏది కనిపిస్తే దాంతో లయం అవ్వడం కోసం. స్వరం వినిపిస్తుంది, కొందరికి స్వరయోగం అవుతుంది, కొందరికి జ్యోతి కనిపిస్తుంది, దాంతో లయం అవుతారు, కొందరికి సో అట్లా రెండే. ఏమీ కనిపించకపోతే సహజ స్థితిలో ఉంటారు, వాడితో వాడే లయం. నాకు ఏమీ కనిపించదు, సేమ్ పించ్. ఒక 30 days 40 days నుంచి చేస్తున్నాను సార్, కానీ అసలు నాకేమీ తెలియట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండకూడదు ఇదంతా. మేబీ అదే రీజన్ ఏమో. నాకు ఏం ఎక్స్పీరియన్స్ రావట్లా అని నేను అనుకోవడం వల్ల రావట్లేదు. అనుకుంటాం, ఫస్ట్రేట్ అవుతాం, అవన్నీ వద్దు. ధ్యానం చేస్తా నేనంతే, ఏమొస్తే అది రాని చూద్దాం. కానీ హార్డ్లీ ఒక 1-2 minutes మాత్రము ఒక అన్కాన్షియస్ స్టేజ్ కి వెళ్తాము. అంటే అన్ని మర్చిపోయే ఒక రకమైన అట్లాంటి. మళ్ళీ బ్రీతింగ్ ఆలోచన వచ్చేస్తుంది, మళ్ళీ బ్రీత్ తీసుకుంటాము, అప్పుడు డైవర్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ థాట్స్ వస్తున్నాయి. సో రెస్ట్లెస్ ఎందుకు వస్తుంది తెలుసా? చేస్తే ఏదో వస్తుంది అనుకోవడం వల్ల. ఏదో వచ్చేది నిజం, ఏమీ చేయకూడదు అనేది సత్యం. అర్థం కాలేదు సార్ ఇది. ఫలితం అయితే వస్తుంది, గ్యారెంటీ వస్తుంది, కాకపోతే వెయిట్ చేయడం వల్ల రావట్లేదు. మనం ధ్యానం కూర్చునేటప్పుడు ఆ మైండే కదండి అడిగేది, ఎప్పుడవుతుంది, నేను బాగా చేస్తున్నానా లేదా, 2 hours చేస్తానా, 3 hours, మైండే కదా చెప్పేది. అదే రిపీటెడ్ గా అదే అనుకుంటుందంటే ఎక్కడ దాంతో నువ్వు ఎక్కడ ఫ్రీ అయ్యావు? అందుకని ఎక్స్పెక్టేషన్స్ కూడా డ్రాప్ చేస్తే మైండ్ కూడా పక్కకు తోసేసినట్టే. కోతి చెట్టు మీద ఆడుకుంటుంది, నేను ఇక్కడ నుంచి చూస్తున్నా, నేను ఇది కూర్చొని చూసేవాడిని, కోతిని కాదు. సో ఎక్స్పెక్టేషన్ చేసేది మైండ్ పట్టించుకోవద్దు. సార్ అదే బ్రీతింగ్ గురించి మధ్యలో అంటే ఆగిపోతుంది బ్రీతింగ్ అనేది ఒక టూల్స్ అంతే, అది ఆగిపోతుంది, కుంభకం వచ్చేస్తుంది. మనకి కొంచెం బ్రీత్ ఆగిపోతుంది అని మనకే అనిపించి తీసుకుంటాం కదా సార్, అప్పుడు మళ్ళీ ఏదో ఒక తీసుకోవద్దు అట్లా. అలా ఉంటే ఆటోమేటిక్ గా కుంభక స్థితిలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ ఒక బ్రీత్ దానంతరకు అదే తీసుకుంటుంది. నేను ఒకటి చెప్తాను చూడండి, ఇట్లే ఉంటానా, బ్రీత్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ లో నాకు ఇక్కడ ఆగేది. నేను అనుకునేవాడిని పీల్చుకోవాలరా నాయన చచ్చిపోతానేమో అని, నాకు తెలియదు కుంభకం అంటారని. దాన్ని ఆగిపోయినప్పుడు ట్రై చేసేవాడిని, మళ్ళీ నార్మల్గా వచ్చి మళ్ళీ ఆగేది, అది మళ్ళీ పీల్చేవాడిని. ఒకరోజు ఆపేశాను, చూద్దాం ఎంతసేపు అది ఉంటుందా. ఉంది ఒక 45 minutes తర్వాత లెక్క పెట్టుకోలేదులేండి, ఎక్స్పెక్టేషన్ గా ఒక బ్రీత్ తీసుకునేది, ఎంత డీప్ అంటే అనేది, దానంతర బాడీ అంతా జర్క్ అయ్యేది. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ తీసుకోదు, మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 hour ఒకటి. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇఫ్ ఇట్ రిక్వైర్స్, దానికి అవసరం అయితే అదే లాగుతుంది, దాన్ని వదిలేసాను ఇంకా. అంటే ఇనిషియల్ స్టేజ్ లో తీసుకోకుండా ఉండలేదు అలా. ఓకే, టైం అయిందండి, నేను విల్ మీట్ టుమారో. రేపు సండే క్లాస్, సండేనా సాటర్డే? గుడ్ నైట్. నమస్కారం. బాయ్.